హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మన దేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి షుగర్ వ్యాధి ఉంది. త్వరలో 16 కోట్లకు చేరుతుందని అంచనా. గత ఏడాది 40 లక్షల మంది షుగర్ వ్యాధితో చనిపోయారు. పసి పిల్లల్లోనూ డయాబెటీస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశం డయాబెటిక్ రాజధానిగా మారింది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దీన్ని అరికట్టడం ఎలా? సీనియర్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పుప్పాలి రవికిరణ్ చెబుతున్న సంచలన సీక్రెట్స్. డోంట్ మిస్. మధుమేహం, షుగర్, ఈ వ్యాధి ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తుందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన దేశం ప్రపంచ మధుమేహ వ్యాధికి రాజధాని. అంటే మన దేశంలో నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని ఒక అంచనా. అంటే అది ఏ స్థాయిలో ఈ వ్యాధి పెరిగి మనిషిని కబలిస్తుందో. ప్రతి ఏటా కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఈ వ్యాధి. ఇది చూడ్డానికి పెద్ద వ్యాధిలాగా అనిపించకపోయినా, క్యాన్సర్ లాగా ఏదో భయంకరమైన వ్యాధి అనిపించకపోయినా, చాప కింద నీరులాగా మనిషిని తినేస్తూ మనిషిని అలా అంతమొందించేస్తున్న అతి భయంకరమైన వ్యాధి. కానీ మనం కొంచెం శ్రద్ధ, కొంచెం మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే 100 ఏళ్ళు హాయిగా బతకగలిగే భరోసా ఇస్తుంది. కానీ మన జీవన శైలి కావచ్చు, మన ఒత్తిళ్ళు, మన పనులు, మన నిర్లక్ష్యం కారణంగా మనం ఎంతోమందిని కోల్పోతున్నాం. మరి దానికి మేలుకొలపాలి, జనంలో కొంత అవగాహన కల్పించాలి. ఈ షుగర్ వ్యాధి పట్ల అవగాహన లేక కాదు, గుర్తు చేసేవాళ్ళు లేక, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక ఆ వ్యాధి మనిషిని కబలిస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ పి రవికుమార్, డాక్టర్ పుప్పాల రవికిరణ్ గారిని వాళ్ళ మన స్టూడియోకి ఆహ్వానించాం. మరి ఈ షుగర్ వ్యాధి అనేది నిజంగా వ్యాధేనా, లేదంటే చిన్న జెనెటికల్ మార్పా, అసలు ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ సార్. సో యంగ్, అంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి మాకు 10 రోజులు పట్టింది. సో బిజీ. ఇంత చిన్న వయసులో మీరు ఇంత పెద్ద వ్యాధికి సంబంధించి ట్రీట్ చేస్తున్నారు. వండర్ఫుల్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో ఫస్ట్. ప్లెజర్ ఇస్ మైన్ సార్. సార్ థ్యాంక్ యూ. సో ఏంటి సార్ ఇది, అసలు వ్యాధా కాదు అసలు షుగర్ అనేది? అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ప్లీజ్. అయితే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబిసిటీ, ఈ 4 కూడా దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. వాట్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక పర్సన్ లైఫ్ స్టైల్, డైట్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమే మెటబాలిక్ సిండ్రోమ్. ఓకే. డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అది. అయితే ఇందులో జెనెటిక్స్ కూడా ప్లేస్ ఏ రోల్. బట్ ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ కనుక మనం డైట్ కానీ లైఫ్ స్టైల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి ఏదైతే మనకి జెనెటిక్గా అంటే వంశపారంపర్యం వచ్చిన దాన్ని మనం దాన్ని సూపర్ సీడ్ చేయగలుగుతాం. అవునా? సో అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఈజ్ మెయిన్లీ సెకండరీ టు డైట్ అండ్ లైఫ్ స్టైల్. జెనెటిక్స్ ప్లే అన్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ రోల్. బట్ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక దట్ కెన్ బి కంట్రోల్. అంటే ఇంకోటి ఇష్యూ విత్ డయాబెటీస్ ఎస్పెషల్లీ ఏంటిదంటే, చాలా వరకు అంటే కొన్ని ఏండ్ల వరకు వాళ్ళకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ కనపడవు. అంటే షుగర్స్ 300 ఉంటాయి, 350 ఉంటాయి, వాళ్ళు చూసుకుంటుంటారు, ఏం లేదు నాకేం కాలేదు, అందరిలాగా కాదు నేను అనుకుంటారు. బట్ బై ద టైం వాళ్ళకి సిమ్టమ్స్, అరికాలు మంటలు కానివ్వండి, లేకపోతే స్పర్శ తెలియకపోవడం, అప్పటికి దట్ ఈస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. అక్కడ నుంచి మనం కాళ్ళలో వేళ్ళు డ్యామేజ్ కాకుండా, వేళ్ళు తీసేయకుండా అట్లా కాపాడుకోవడానికి మన టైం అంతా సరిపోతుంది. ప్రాబ్లమ్ విత్ డయాబెటీస్ ఈజ్ చాలా ఏండ్లు పట్టడం, అంటే చాలా రోజులు దానికి ఏమి వాళ్ళకి సిమ్టమ్స్ కనపడకుండడము, నేను బాగానే ఉన్నాను అనుకోవడము, దానివల్ల వచ్చే ప్రాబ్లం అది. ఓకే. బట్ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే యూ కెన్ కంట్రోల్ యువర్ షుగర్స్ వెరీ మచ్ అండ్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్. ఓకే, రైట్. అంటే నిజంగా అంటే చాలా మందికి ఇప్పటికీ ఉన్నది ఏంటంటే, వయసు అయిపోయాక వస్తుంది ఆ వ్యాధి, ముసలోళ్ళు అయ్యాక వచ్చేది కదా, మనకి ఇప్పుడేం పెద్ద సమస్య లేదులే, ఫిట్గా ఉన్నంత ఎరగదిద్దాం మనం అనే ధోరణిలో ఉంటారు. నిజంగా అంతేనా?
ఇది అంటే దీనికి ఎట్లా ఉంటుందంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ బిహైండ్ ఇట్. ప్లీజ్. ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్. ఓకే. ఏంటంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఈజీగా మల్టిపుల్ ఫుడ్ జాబ్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి. అవును. ఎట్ ద సేమ్ టైం అర్బనైజేషన్ అవ్వడం వలన మనం చేసే ఉద్యోగాలను కూడా కూర్చొని చేసే ఉద్యోగాలు, మీరైనా కానివ్వండి నేనైనా కానివ్వండి, మాక్సిమం ఉద్యోగాలు ఏంటంటే కూర్చొని చేసే ఉద్యోగాలు. సో ఏమవుతుందంటే వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ తింటారు, అవును. కూర్చొని ఉంటారు. సో కూర్చొని వాళ్ళు ఏముందంటే వాళ్ళు తినే ఫుడ్కి వాళ్ళు ఖర్చు పెట్టేదానికి మిస్ మ్యాచ్ ఉంటుంది. ఓకే. సో మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అనేది స్టోర్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో గత 20-30 ఇయర్స్ నుండి మన దేశంలో ఎస్పెషల్లీ 40 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి వీఆర్ సీయింగ్ డయాబెటిక్స్. అంటే 30-32 ఇయర్స్లో షుగర్ వచ్చి అఫెక్ట్ అవుతున్న వాళ్ళని చూస్తున్నాం. అయితే మన బ్యాడ్లకి ఏంటిదంటే అదే మన వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్ అంటే అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, వాళ్ళకన్నా 10 ఇయర్స్ ముందే మనకు షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే దేర్ ఈస్ సమ్ జెనెటిక్, అంటే మన జీన్స్ ఒక కారణము. ఎట్ ద సేమ్ టైం మనం ర్యాపిడ్ అర్బనైజేషన్ చూసాం. అంటే వాళ్ళకి ఆల్రెడీ వచ్చిన వసతులన్నీ కూడా మనకి చాలా ర్యాపిడ్గా వచ్చేయడం వల్ల మనం అర్బనైజేషన్ అంటే సిటీస్ కానీ ర్యాపిడ్ రావడం వల్ల వీఆర్ 10 ఇయర్స్ ఫాస్టర్ దాన్ ద వెస్టర్న్ కౌంటర్. అంటే అమెరికా యూరోప్లో 40-50 ఇయర్స్కి వస్తే మనకి 40 ఇయర్స్కే డయాబెటీస్ వచ్చేస్తుంది. అండ్ మన పాపులేషన్ అంటే కేవలం మన 140 కోట్ల పాపులేషన్లో 10 ఇయర్స్ యంగర్ షుగర్ మనకి అఫెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే అండర్స్టాండ్ ద డిస్ట్రక్షన్ ఇట్ హ్యాస్ ఆన్ సొసైటీ. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ అంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, అంటే ఇంటి దగ్గర కూర్చొని ఉండడం తప్పించి. అండ్ అది డిసడ్వాంటేజ్ ఎందుకు అవుతుందంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ పర్సన్కి చాలా అవగాహన ఉంటుంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ హెల్దీ దే క్యాన్ హెల్ప్ ఇన్ అద్భుతాలు చేయాలి. ఎందుకంటే దే హ్యావ్ దట్ ఫైనాన్షియల్ కేపబిలిటీ విత్ దెమ్, దే హ్యావ్ అంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, తెలివి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మనకి 58 వచ్చేసరికి డయాబెటిక్ వల్ల అంటే వాళ్ళ బేసిక్ హెల్త్ చేసుకోలేక వాళ్ళకి ఒక మంచి చేయాల్సిన అవసరం వస్తుంది మనకి. అట్లా ఇండైరెక్ట్గా కూడా వీఆర్ లూజింగ్ వెరీ మచ్ విత్ ద షుగర్. ఎన్ని మానవ వనరులు వృధా అయిపోతున్నాయి. అంటే వీఆర్ అంటే నాకు తెలిసినంత వరకు డయాబెటీస్ కోసము అంటే ఒక మనిషి తన తన లైఫ్ టైం సేవింగ్స్ని అయిపోగొట్టుకొని కూడా ఇంప్రూవ్ కాకుండా సఫర్ అయిన పేషెంట్ చాలా మంది. సార్ నేను అదే నెక్స్ట్ అడగబోతున్నాను. ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందని తెలిస్తే నెలకి దాదాపు ఒక్కొక్కరికి 3-4 వేల ఖర్చు ప్రతి నెల. సార్ 3-4 వేలు ఇంకా తక్కువ నెంబర్ సార్. అవునా? ఎందుకంటే దే పే ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం తీసుకునే మెడిసిన్సే చూస్తారు, వాళ్ళ ప్రొడక్టివిటీ పోతుంది. దే కాంట్ ఎర్న్ దట్ వే, దే బికమ్ ఏ బర్డన్ ఆన్ దర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి దే హ్యావ్ టు లూజ్ సమ్ డేస్. సో అట్లా డైరెక్ట్ ఇండైరెక్ట్ కాస్ట్ చూసుకుంటే నెలకి 10,000 దాకా మనకి నష్టం, అంటే ఆ ఫ్యామిలీకి ఆ పర్సన్ నష్టం వస్తూనే ఉంటుంది. అండ్ అదేంటిదంటే మొత్తం అందరినీ ఇన్వాల్వ్ చేస్తుంది. అంటే చూసి ఆ సఫరింగ్ చూసి అన్ని చూసేసరికి దట్ ప్లేస్ ఏ వెరీ బిగ్ మెంటల్ టోల్ ఆన్ ద ఫ్యామిలీ. అవును, కరెక్ట్, రైట్. అంటే డయాబెటీస్ ఒకసారి వచ్చింది అంటే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాల్సిందేనా డాక్టర్ దగ్గరకు వచ్చి? స్టేబుల్ డిసీజ్, అన్స్టేబుల్ డిసీజ్ 2 రకాలు ఉంటాయి సార్. Okay. ఒకవేళ కనుక స్టేబుల్ డిసీజ్ ఉంది అంటే మనం ఒక 3 months తర్వాత చూసాము, 6 months తర్వాత చూసాము, మన HbA1c కానివ్వండి, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్టన్స్ కానీ కంట్రోల్ ఉన్నాయి అనుకోండి, 3 to 6 months బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ మోటివేషన్ అన్ని చూసుకొని మనం 6 months వరకు కూడా రిలాక్స్ చేయొచ్చు. ఇఫ్ ద డిసీజ్ ఇస్ అన్స్టేబుల్ అంటే డిసీజ్ బాగా ఫ్లక్చువేట్ అవుతుంది, వాళ్ళు బాగా ఫాలో అప్ అవ్వట్లేరు, మెడిసిన్ సరిగ్గా తీసుకోవట్లేరు, కొంచెం షుగర్స్ అన్కంట్రోల్ అవుతున్నాయి అంటే ఒక్కోసారి నెలకు కూడా పిలుస్తుంటాం మనం. ఏంటంటే ఇఫ్ వెల్ కంట్రోల్డ్, వెల్ మోటివేటెడ్ పేషెంట్ 6 months ఒకసారి కూడా రమ్మంటాం మనం. లేని పక్షాన నెలకు కూడా రావాల్సి వస్తుంది. అంటే ఇదేంటిదంటే ఈ ఏదైతే బీపీ షుగర్ ఉంటాయో మనకి అంటే మన లైఫ్ స్టైల్ మన ఏమంటారు మన లైఫ్ స్పాన్ని డిసైడ్ చేస్తుంది. అవర్ లైఫ్ స్టైల్ డిసైడ్స్ అవర్ లైఫ్ స్పాన్. సో ఏమవుతుందంటే ఇప్పుడు కొంతమంది కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ తెలియకుండా షుగర్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటిదంటే వీ మోటివేట్ దెమ్ సో మచ్ అంటే వాళ్ళ అంటే క్యాలరీస్ రెస్ట్రిక్ట్ చేయడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం కానివ్వండి, దే గోయింగ్ టు డయాబెటీస్ రివర్సల్. అంటే మంచిగా మోటివేటెడ్ ఉన్న పేషెంట్స్ దే గోయింగ్ టు డయాబెటీస్ రివర్సల్ అండ్ మెయింటైన్ దట్ వే ఫర్ సమ్ ఇయర్స్. తర్వాత వయసు రీత్యా కొంచెం మళ్ళీ అది కొంచెం వీక్ అయిపోతుంది, దే కమ్ బ్యాక్ అంటే మళ్ళీ వాళ్ళకి షుగర్ వచ్చేస్తుంది కానివ్వండి. ఎస్పెషల్లీ గుడ్ మోటివేటెడ్ పీపుల్, దేర్ ఆర్ మెనీ పేషెంట్స్ ఒక 3-4 years షుగర్తో సఫర్ అయ్యి మంచి డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని డయాబెటీస్ రివర్సల్ అంటే కంప్లీట్గా టాబ్లెట్స్ ఏం అవసరం లేకుండా రివర్సల్ వచ్చేసేసి మంచిగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ద పర్సన్ షుడ్ బి మోటివేటెడ్ ఫర్ దట్. అంటే వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు చాలా మోటివేట్ ఉంటే వీ యాజ్ డాక్టర్స్ వీ కెన్ ఓన్లీ హెల్ప్ దెమ్. అంటే వీ కాంట్ అంటే ఎట్లుంటుందంటే వీ కాంట్ ఫోర్స్ హిమ్ ఎవ్రీథింగ్. అంటే మనకు టాబ్లెట్స్ రాసేయగలుగుతాం, అన్ని రాసేయగలుగుతాం, కానీ వాళ్ళు మోటివేట్ అనుకోండి దే కెన్ డూ మిరకిల్స్, దే కెన్ కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ద డిసీజ్. బీపీ నేను చూశాను, ఒకప్పుడు ఇది ధనవంతులు జబ్బు అనుకునే వాళ్ళు, ఇప్పుడు ఊర్లలో చాలా కష్టపడి పని చేసుకునే వాళ్ళకి కూడా వస్తుంది సార్ ఇది. అయితే దిస్ ఈజ్ అ ట్రూలీ గుడ్ క్వశ్చన్. సమ్ 19th century ఆ టైంలో
షుగర్ వాజ్ కాల్డ్ యాస్ ఎ రిచ్ మ్యాన్స్ డిసీజ్. మరి ఎందుకంటే అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అంటే దాన్ని మంచిగా వండుకొని అది తినాలంటే డబ్బులు ఉండాల్సి వస్తుండే. అవును. సో ఏమైందంటే ఒకప్పుడు వరకు రిచ్ పీపుల్ వరకే ఉండే. మన ఇండియాలో కూడా అంతే అండి. 1950s 1960s ఆ టైమ్స్ వరకు కూడా దిస్ వాజ్ ద డిసీజ్ ఆఫ్ ద రిచర్ పీపుల్. ఎస్ ఎప్పుడైతే అర్బనైజేషన్ అయింది, ఎప్పుడైతే ప్రాసెస్డ్ ఫుడ్ ఊర్లలోకి ఎంటర్ అయింది, అంటే ప్యాకెట్ ఫుడ్ కానివ్వండి, ఎస్ లేకపోతే అవును. కంటామినేటెడ్ ఫుడ్ కానీ, పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఎప్పుడైతే ఊర్లలో ఎంటర్ అయిందో ఇట్ స్టార్టెడ్ ఎఫెక్టింగ్ ఎవ్రీబడి. బా. ఇప్పుడు మీరు చూడండి, అంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటుంటారు, పొద్దున్నుంచి రాత్రి దాకా వ్యవసాయం చేస్తుంటారు, బట్ వచ్చేసరికి హెచ్బివన్సీ 8, 9, 10 హయ్యర్ వాల్యూస్ ఉంటుంది, టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ అంటే మోర్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ తినడం కానివ్వండి, లేకపోతే Okay. ప్రాసెస్ ఫుడ్ తినడం కానివ్వండి, సాల్ట్ షుగర్ కన్జంప్షన్ ఎక్కువ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా దే ప్లే ఎ రోల్. ఓకే రైట్ సార్. బేసిక్గా డయాబెటీస్ రాబోతోంది అని చెప్పే సంకేతాలు ఏమైనా ఉంటాయా? గుర్తించవచ్చా మనం ఈజీగా? సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ Yes. అంటే ఏంటిదంటే, సైన్స్ అంటే ఏంటిదంటే ఒక డాక్టర్ చూసి గుర్తుపట్టేటివి. ఓకే సిమ్టమ్స్ ఏంటంటే ఒక పేషెంట్కి ఉండేటివి. ఎగ్జాక్ట్. సిమ్టమ్స్ ఏంటివి అంటే తనకి మూత్రం ఎక్కువ రావడం, ఓకే రాత్రిపూట మాటికి మూత్రం ఎక్కువ వస్తుంది. ఓకే ఇది చాలా మంది ఎందుకు మూత్రం ఎక్కువ వస్తుంది అని అంటారు. అంటే వి షుడ్ నో ద ఎక్స్ప్లెనేషన్. ఓకే ఏమవుతుందంటే బ్లడ్లో షుగర్ ఎక్కువైంది అనుకోండి, బ్లడ్ షుగర్ని ఎక్కువ హై లెవెల్స్లో మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇతర డ్యామేజ్ ఉంటుంది కాబట్టి బ్లడ్లో ఎప్పుడు కూడా షుగర్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా బాడీ అది చేస్తుంటుంది. సో వన్ ఆఫ్ ద వే ఈజ్ రిమూవింగ్ ఇట్ ఇన్ యూరిన్. సో మూత్రం Okay. ద్వారా తీసేయాల్సి వస్తుంది. అప్పుడు ఏముందంటే మూత్రం ద్వారా షుగర్ ఒకటే పోదు, వాటర్ తీసుకెళ్తుంది, విటమిన్స్, అన్ని మినరల్స్ కావాల్సిన అన్ని కూడా యూరిన్తో వెళ్ళిపోతాయి. సో ఏముందంటే వాళ్ళకి ఆ యూరిన్ ఆ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మాటికి మూత్రం వస్తుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే యూరిన్ ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి దాహం అవుతుంది, అంటే వాళ్ళకి దాహం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా నీళ్ళు తాగుతుంటారు. అండ్ షుగర్స్, ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్ని వెళ్ళిపోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది, దే విల్ లూజ్ దేర్ వెయిట్. ఎట్ ద సేమ్ టైం షుగర్ అంటే ఎట్లయితే రక్తనాళాలు ఉంటే డ్యామేజ్ అవుతుందో, దట్ విల్ ఫస్ట్ డ్యామేజ్ ఇస్ నర్వ్స్, అంటే వాళ్ళ రక్తనాళాలు నరాలు ఉంటాయి చూడండి, నరాలను డ్యామేజ్ చేస్తుంది. సో వాళ్ళకి తిమ్మిర్లు కానివ్వండి, అరికాళ్ళు స్పర్శ లేకుండా పోవడం కానివ్వండి, మంటల్లో కానీ అట్లా అవుతుంటుంది. సో మెయిన్ సిమ్టమ్స్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజ్ యూరినేషన్ ఎట్ నైట్, ఇంక్రీజ్ థర్స్ట్, దాహం ఎక్కువ అవడము, మూత్రం ఎక్కువ వెళ్ళడము, బరువు తగ్గడము, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం. ఓకే సైన్స్ అంటే వరకు మేము అంటే డాక్టర్స్ చూసుకుని, మీకు తెలుసు మేమంటే కొంచెం అది మా ఫండోస్కోపీ కానివ్వండి, అట్లా పల్లెరీత్యా యూరిన్ ఎగ్జామినేషన్ కానీ అట్లా చాలా ఉంటాయి. వీ విల్ కన్ఫర్మ్ దట్. వాళ్ళ సిమ్టమ్స్ చెప్తే దాన్ని బట్టి మనం సస్పెక్ట్ చేసిన విల్ గెట్ ద టెస్ట్ అండ్ విల్ గెట్ ఇట్ కన్ఫర్మ్. ఓకే రైట్. అంటే పేషెంట్ ఈ విషయాలు తెలుసుకోగానే మీ దగ్గరకు వచ్చేస్తారు, రైట్? ఇప్పుడు ఆధునిక చికిత్స అనేది ఎలా ఉంది? ఈ మధ్య గ్లూకోమీటర్స్ అని ఏవేవో వింటున్నాను, చేతికి పెట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడో పెట్టుకుంటున్నారు, కంటిన్యూస్ అది ఏంటి నాకు అర్థం కాల. అయితే మెయిన్ మోటివ్ ఏంటంటే సార్, మనకి షుగర్ వచ్చినప్పుడు షుగర్ షుడ్ బీ ఇన్ ద లెవెల్స్ వేర్ ఇట్ డజంట్ డ్యామేజ్ యువర్ బాడీ. అంటే మన షుగర్ లెవెల్స్ ఒక లెవెల్లో ఉంటాయి. అంటే తిన్న తర్వాత 140 కన్నా 160 కన్నా తక్కువ ఉండాలి, తిన్నకు ముందు 100 110 కన్నా తక్కువ ఉంటే ఏంటంటే మనకు ఆ షుగర్ వల్ల బాడీకి జరిగే డ్యామేజ్ అనేది మనం మినిమైజ్ చేసుకోగలుగుతాం. ఎంత మంచి కంట్రోల్ పెడితే అంత మినిమైజ్ చేసుకోగలుగుతాం. అయితే ఒకప్పుడు ఎట్లా ఉంటుండే అంటే మనం డేకి ఒకసారి ప్రిక్ చేసుకొని చూసుకోవడం, 2 సార్లు ప్రిక్ చేసుకొని 3 సార్లు ప్రిక్ చేసుకొని వస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోతే ఏమవుతుందంటే మనం ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అనే ప్యాచ్ ఉంటుంది. ఆ ప్యాచ్ మనం స్కిన్కి పెట్టామనుకోండి, ఆ స్కిన్ నుంచి అదే అంటే ఎవ్రీ 15 minutes ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసి ఎంత ఉందో చెక్ చేస్తుంది. సో ఏంటిదంటే దాంతో అడ్వాంటేజ్ ఏముందంటే మన ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, అంటే తినకముందు ఎక్కువ ఉంటుందా, తిన్న తర్వాత ఎక్కువ ఉంటుందా, లేకపోతే నైట్ పడుకున్నప్పుడు ఎక్కువ అవుతుందా, ఎప్పుడన్నా తక్కువ అవుతుందా, టాబ్లెట్స్ ఎంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఒకవేళ ఇంకేదైనా చేంజెస్ చేయాలా, అవన్నీ వచ్చేస్తాయి. అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, CGM, దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ వీ హ్యావ్. దీనికన్నా లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది ఇప్పుడు. అదేంటిదంటే ఇన్ఫ్యూజన్ పంప్స్ అంటారు, ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పంప్స్ అంటారు. ఏంటివంటే చిన్న మెషిన్ ఉంటుంది, మన స్కిన్కి పెట్టేస్తాము, స్కిన్కి పెట్టేస్తే అదే షుగర్ ఎంత ఉందో చూసుకుంటుంది, అదే ఇన్సులిన్ ఎంత ఇవ్వాలో కూడా డిసైడ్ చేస్తుంది. వచ్చేస్తాయి లేటెస్ట్ అండ్ మెట్రానిక్ 780G అని కొన్ని సిస్టమ్స్ వచ్చేసాయి. కొంచెం ప్రైజీ ఉంటాయి, బట్ దే ఆర్ వర్త్ ది ఇన్వెస్ట్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ టైప్ 1 డయాబెటీస్, లేకపోతే లాంగ్ స్టాండింగ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటే షుగర్స్ ఎక్కువ అవడం తక్కువ అవడం వాళ్ళకి ఇన్ఫ్యూజన్ పంప్స్ వచ్చేసాయి. అంటే దే హ్యావ్ నథింగ్ టు వరీ. ఆ మెషిన్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఆ మెషిన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటే షుగర్ ఎంత ఉందో అదే చూసుకుంటుంది, ఎంత ఇన్సులిన్ కూడా అదే డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తుంది. అండ్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్కి వచ్చేస్తుంది. అది మన డాక్టర్ చూపించాలనుకోండి, వాళ్ళ ప్రాసెస్ చూసుకొని ఎక్కడ చేంజ్ చేసుకొని చూసుకుంటాం. మొత్తం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హస్ కమ్ బ్యాక్ ఇంటూ ద డయాబెటీస్ మేనేజ్మెంట్ ఆల్సో. ఇండియాకి వచ్చేసింది సార్, వచ్చేసింది. అంటే ఉస్మానియాలో కానీ నిమ్స్లో కానీ దేర్ ఆర్ ట్రయల్స్ గోయింగ్ ఆన్, మనం కమ్యూనిటీలో ఇస్తున్నాము, దేర్ ఇస్ గుడ్ ప్రోగ్రెస్. ఇంకా వస్తూనే ఉంటాయి. అంటే ద టెక్నాలజీస్ అంటే మన లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ, మన ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతూనే ఉంది మరి. శుభవార్త చెప్పారు, వెరీ నైస్. అంటే సార్ మామూలుగా మెడిసిన్స్ ఎక్కువ మేనేజ్ చేస్తుంటారు కదా డాక్టర్లు, మెడిసిన్స్ ఎక్కువ చెప్తుంటారు లేదా ఇన్సులిన్కి వెళ్తుంటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్, లేదంటే రెండు చేయాలా?
అంటే దిస్ ఈస్ ద క్వశ్చన్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ డిఫర్ అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ అంటే ఒక 4 to 5 గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి షుగర్ కోసమే. అయితే దాంట్లో ఏంటంటే లేటెస్ట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఎట్లా ఉన్నాయంటే దే విల్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. సో ఆ టాబ్లెట్స్ని మనం ఎంతవరకు పేషెంట్స్ పెట్టగలితే అంత మంచిది. అంటే మనకి అయ్యే హార్ట్ డ్యామేజ్ కానివ్వండి, మనకి అయ్యే కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి ఆపుతుంటాయి. SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు, డాపాక్లిఫ్లోజిన్, ఎంపాక్లిఫ్లోజిన్ అంటే మాలిక్యూల్ నేమ్స్. అవి ఏంటిదంటే ఎంతమందికి అంటే వాటికి వాడకుండా అంటే కొన్ని కాంట్రాయింట్ అంటే వాడకూడదని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి తప్పించి మిగతా వాళ్ళందరికీ పెట్టుకుంటే వాటి వల్ల అడ్వాంటేజ్ వస్తుంది. సో వాట్ వి అడ్వైజ్ ఈజ్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ మినిమల్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే రెడ్యూస్డ్ పిల్ బర్డెన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక 20 years బీపీ పేషెంట్ ఉన్నారు అనుకోండి, తనకు షుగర్ వచ్చేస్తుంది. షుగర్ 20-25 years ఉన్న వాళ్ళకి బీపీ మనం చాలా చూస్తుంటాం కూడా అట్లా, చాలా ఏళ్ళు బీపీ ఉంది నాకు షుగర్ వచ్చేసింది అంటారు. సో వాళ్ళకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతుంటాయి. అంటే బీపీకో 3 టాబ్లెట్, షుగర్కో 3 టాబ్లెట్, కొలెస్ట్రాల్కో టాబ్లెట్, ఒబేసిటీకో టాబ్లెట్. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక 10 to 12 టాబ్లెట్స్ అయిపోతాయి వాళ్ళకి. సో ఏమవుతుందంటే వాళ్ళకి వేసుకోవడం మిస్ అవుతారు. అంటే ఒకసారి గుర్తుండవు, ఒకసారి విరక్తి వచ్చి ఏంటంటే ఇన్ని టాబ్లెట్ వేసుకోవాలని నేను విరక్తితోనే అట్లా వేసుకోరు. సో వాట్ వి అడ్వైజ్ ఈజ్ రెడ్యూసింగ్ ద పిల్ బర్డెన్. అంటే మనం ఎంత తక్కువ అయితే అంత తక్కువ టాబ్లెట్స్ పెట్టగలం. సో దట్ వాళ్ళ కాంప్లైన్స్ పెరుగుతుంది, టాబ్లెట్స్ నెంబర్ తగ్గే కొద్దీ వాళ్ళకి ఆ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. సో ఈ పిల్ అంటే వీటిని మనం పిల్ బర్డెన్ అంటాం. దాన్ని ఎంత ఆప్టిమైజ్ చేసుకుంటే అంత ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఇన్సులిన్. ఓకే. దేర్ ఆర్ కేసెస్ అంటే చాలా వరకు కేసెస్ ఉంటాయి, స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి, వేరే ఓన్లీ ఇన్సులిన్ ఇస్ రిక్వైర్డ్, వేరే ఓన్లీ టాబ్లెట్స్ ఆర్ రిక్వైర్డ్. బట్ మాక్సిమం పేషెంట్స్కి టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్కి ఎట్లా ఉంటుందంటే వీ కెన్ ఆప్టిమైజ్ ద బోత్. అంటే మంచి టాబ్లెట్ డోస్ పెట్టుకొని అంటే ఇన్సులిన్తో డిసడ్వాంటేజ్ అంటే వెయిట్ గెయిన్ అవుతారు, బరువు పెడతారు. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ అనబాలిక్ హార్మోన్, అంటే మన వెయిట్ పెంచుతుంది. సో ఏంటంటే ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవాలంటే మనం కొన్ని టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది. ఏదైతే నేను ఇందాక SGLT2 ఇన్హిబిటర్ అని చెప్పానో అది మన బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మెట్ఫార్మిన్ వెయిట్ ట్యూటర్ ఉంటుంది, బరువు పెరగకుండా తగ్గకుండా చూసుకుంటాం. సో ఈ టాబ్లెట్స్ని ఇన్సులిన్ కనుక మ్యాచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇన్సులిన్తో వచ్చే మంచిని తీసుకుంటూనే దానివల్ల చెడు ఏదైతే బరువు పెడుతున్నామో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి లేదా మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఐడియల్ థింగ్ ఈజ్ ఆప్టిమైజింగ్ ద బోత్. ఫస్ట్ టాబ్లెట్స్ అన్ని ఫుల్ మంచి ఆప్టిమమ్ డోస్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఇన్సులిన్. అండ్ ఇన్సులిన్ అవాయిడ్ చేయాలి అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ ఆర్ మస్ట్. ఓకే. అచ్చా, ఇన్సులిన్ అవాయిడ్ చేయడం బెటర్ అంటే ప్రిఫరబ్లీ అంటే టాబ్లెట్స్ ఇన్సులిన్ రెండు అవాయిడ్ చేయాలి విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. బట్ ఏంటిదంటే ఇన్సులిన్ ఈజ్ నెవర్ ద కల్ప్రిట్. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల నష్టం జరగదు. ఇప్పుడు ఏంటిదంటే మనకి ఇన్సులిన్ తీసుకొని షుగర్ కంట్రోల్ చేసుకోవడం కన్నా కూడా ఇన్సులిన్ తీసుకోకుండా షుగర్ హై ఉందనుకోండి, దానివల్ల జరిగే నష్టం మనకి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్తో కంట్రోల్ అవుతుంది. టాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇన్సులిన్ అంటే ప్రిక్ చేసుకోవాలి, షుగర్స్ తగ్గుతాయి. బట్ టాబ్లెట్స్ అన్ని తీసుకున్నా కూడా ఇన్సులిన్తో కంట్రోల్ అవ్వట్లేదు, అప్పుడు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు షుగర్స్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మీరు టాబ్లెట్తో కంట్రోల్ చేస్తారా, ఇన్సులిన్తో కంట్రోల్ చేస్తారా, డైట్తో కంట్రోల్ చేస్తారా, లైఫ్ స్టైల్ ఇట్లా కంట్రోల్ అయితే అవ్వాల్సిందే. కంట్రోల్ అవ్వకుండా నేను ఇన్సులిన్ తీసుకోనంటే రేపటి నాడు మీకు డయాలసిస్ దాకా అవసరం పడుతుంది, స్టెంట్లు పడుతుంది. అంతే, స్టెంట్ పడుతుంది, డయాలసిస్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. వీ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. బొటన్ వేలు తీసేయడము, నడవడానికి రాకపోవడము, ఆ ఇన్ఫెక్షన్ తీసేసినాక మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ రావడం చుట్టుపక్కల, అంటే యూ విల్ సఫర్. ఇఫ్ యూ హ్యావ్ టు లీడ్ అంటే మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే షుగర్ కంట్రోల్ చేయాల్సిందే. డైట్, లైఫ్ స్టైల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఫాలోడ్ బై మెడికేషన్స్ అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ నెవర్ ద డిమాండ్. అంటే ఎప్పుడు కూడా ఇన్సులిన్ మనం డిమానైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. బయట ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం తొందరపడి ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవడం, పేషెంట్స్ నాకు నచ్చదని కూడా వదిలేసేయడం, అట్లా కాకుండా ఇన్సులిన్ ఇంకోటి ఏమవుతుందంటే ఇఫ్ ఏ పేషెంట్ ఈస్ ప్రాపర్లీ కౌన్సిల్డ్ ఫర్ ఇన్సులిన్, అంటే వాళ్ళకి అంటే మనకు తెలిసిపోతుంది. లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ ఉంటారు కదా, మనకి చూస్తుంటే మనకు టాబ్లెట్స్ చూస్తుంటే పెరుగుతుంటే కంట్రోల్ అని మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఒక 6 months 9 months కూడా మనకు తెలిసిపోతుంది. సో మనం తన ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మీకు ఇన్సులిన్ అవసరం పడుతుంది సార్, అంటే ఇన్సులిన్ తీసుకోకపోతే ఇట్లా డ్యామేజ్ అవుతుంది అని చెప్తే వీ గివ్ హిమ్ అట్లీస్ట్ గుడ్ 3 to 6 months. అండ్ మనం మెంటల్ ప్రిపేర్ చేస్తాం అనుకోండి, బై ద టైమ్ దే ఆర్ రెడీ టు దే ఆర్ ఇన్ ద నీడ్ ఫర్ ఇన్సులిన్, వీ కెన్ స్టార్ట్ దెమ్ ఆఫ్ అండ్ విల్ సీ గుడ్ రిజల్ట్స్. ఏమవుతుందంటే చాలా మందికి ఏముందంటే వీళ్ళు చెప్తారు, లేదు నీకు అప్పుడే ఇన్సులిన్ ఎందుకు స్టార్ట్ చేసినారు, నీకు టాబ్లెట్స్ ఇంకా బాగా పనిచేస్తారు, నాకు తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళిన దగ్గరికి అని చెప్పి. సో మనం ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. అంటే మనం క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని ఒక 3 months 6 months ముందే ప్రిపేర్ చేయాలి. లేదంటే ఇట్లా మీకు కంట్రోల్ అవ్వట్లేదు, ఇప్పుడు మనం టాబ్లెట్స్ పెడుతున్నాము, డైట్ చేంజ్ అన్నీ చేసుకుందాము, మనకి ఈ రిజల్ట్ కావాలి, మీరు మంచిగా మోటివేటెడ్ ఉండి వర్క్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మనకి ఇన్సులిన్ అవసరం పడుతుందేమో రాకుండా, అట్లా ఒక 2 months 3 months 6 months మోటివేట్ చేస్తాం అనుకోండి, దెర్ ఇస్ లెస్ ఛాన్సెస్ వేర్ అంటే వాళ్ళు దాన్ని ఇన్సులిన్ తీసుకోకుండా షుగర్స్ కంట్రోల్ కాకుండా చేసుకునే పరిస్థితి తగ్గుతుంది మనకి. దే విల్ బి కంప్లైంట్ ఫర్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్స్. వీటిలో ధనవంతులు పేదవాళ్ళగా తేడా ఉందా?
మీరు పాటిస్తారా అలాంటి? లేదు సార్. అంటే పేదవాళ్ళు వస్తే ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్స్ రాయడం. రోగమైనా కానివ్వండి, మరణమైనా కానివ్వండి ఎవరిని చూడదు. అందరికీ అంటే ఒకటే. చనిపోయిన తర్వాత అంటే అట్లా కాదు కదా, అంటే స్థాయిని బట్టి వాళ్ళ లేదు సార్, అంటే స్తోమతను బట్టి. స్తోమతను కాదు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ వచ్చినవి కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ మెడిసిన్స్ ఉన్నవి అవి పేటెంట్లలో ఉంటాయి. ఒక టాబ్లెట్ ఉంటుంది, రైబల్సిస్ అని టాబ్లెట్ ఉంటుంది, దట్ ఈస్ అండర్ పేటెంట్. మనకి పర్ మంత్ టాబ్లెట్స్కి మినిమం 10,000 ఖర్చు అవుతుంది పర్ మంత్. దట్ వర్క్స్ వెరీ గుడ్ మెడిసిన్, బట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 10,000 per rupees. అంటే ఇప్పుడు ఏమైందంటే దేర్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. అది పేటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు పేటెంట్ తగ్గించినాక వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ కామన్ పీపుల్. బట్ ఇప్పుడు 10,000 rupees అంటే ఎవరు అఫోర్డ్ చేసుకో, అంటే మనం అఫోర్డ్ చేసుకోవాలి. సో దానికోసం మనకి జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ధనవంతుల మెడిసిన్స్, పేదవాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి. అట్లా చెప్పకూడదు సార్. అంటే కొంచెం అంటే దట్స్ మా వాళ్ళకి అర్థమయ్యేలాగా లేటెస్ట్ మెడిసిన్స్ ఇంకా పేటెంట్లు ఉన్నాయి, అంటే మన దగ్గర లేవు. అంటే ఎక్కడో జర్మన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళు పేటెంట్ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మెడిసిన్స్ అవి ఇంపోర్ట్ చేసుకుని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ కాస్ట్ అన్ని మనకి యాడ్ అవుతాయి. పేటెంట్ అయిపోయినాక ఏంటంటే మన ఇండియాలో ప్రొడక్షన్ జనరిక్ మెడిసిన్ అయ్యాక జనరిక్ అని కదా, పేటెంట్ అయిపోయినాక ఏంటంటే చాలా మంది ప్రొడ్యూస్ చేస్తారు, కాంపిటీటర్స్ చాలా మంది వస్తారు, ఒక్కొక్కరు ఒక ప్రైస్ రేంజ్ పెడతారు, అప్పుడు కాస్ట్ విల్ కమ్ డౌన్. బట్ ఏంటంటే ఇప్పుడున్న మెడిసిన్స్ కొన్ని కొత్త రకమైన ఇన్సులిన్స్ ఉన్నాయి, పేటెంట్లు ఉన్నాయి, దే ఆర్ కాస్ట్లీ. అంటే మనం దానికి ఏం చేయలేం. ఏంటంటే మనము పేషెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మంచి ప్రైస్, అంటే తక్కువ ప్రైస్ రేంజ్ కూడా చాలా మంచి, అంటే ఇప్పుడు మల్టిపుల్ వేరియంట్స్ వచ్చేసినాయి మనకంటే. ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల ఇన్సులిన్ అంటే షుగర్స్ కంట్రోల్ చేసుకునే అంత దౌర్భాగ్యం మనకు లేదు కదా. వీ క్యాన్ కంట్రోల్ ఇట్. అంటే ఈవెన్ అంటే నిరుపేదలకు కూడా వీ కెన్ ఆప్ట్ ఫర్ జనరిక్ మెడిసిన్స్, వీ కెన్ ట్రై అవుట్ మల్టిపుల్ జనరిక్ మెడిసిన్, వీ కెన్ కంట్రోల్ ద షుగర్స్. ఇన్సులిన్ జనరిక్ వచ్చేసింది, టాబ్లెట్ జనరిక్ వచ్చేసినాయి. అంటే పేదవారికి ట్రీట్మెంట్ దొరకకుండా ఉండేంత ప్రాబ్లం అయితే లేదు. రిచ్ పీపుల్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయేమో కానివ్వండి, పూర్ పీపుల్కి డిసడ్వాంటేజెస్ అయితే అది కావాలి. వీ కెన్ కంట్రోల్. అంటే ఎంత షుగర్ ఉంటుంది కానివ్వండి, దేర్ ఆర్ జనరిక్ ఇన్సులిన్స్ అండ్ జనరిక్ టాబ్లెట్స్ అవైలబుల్. బట్ ఏంటంటే మనకి ఇండియాలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ జెనరిక్స్. అంటే ఎట్లుంటే ఒక భయంతో, అంటే వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ ఒకసారి జెనరిక్ వాడిని కొన్ని పని చేయకుండా మళ్ళీ మార్చి వేరే జెనరిక్ తీసుకుంటే మంచిగా కొన్ని. అంటే ఏమవుతుందంటే సార్, వన్ థింగ్, అంటే వీ డోంట్ వాంట్ కంప్లైంట్, బట్ ఏమవుతుందంటే ఒక్కోసారి కొంచెం స్క్రూటినీ విషయంలో లేకపోవడం కానీ, అక్కడ ఏదన్నా కొంచెం ఇష్యూస్ రావడం కానివ్వండి. సో ఏంటంటే వాట్ ఐ పర్సనల్లీ సీ ఫర్ మై పేషెంట్స్ ఈజ్, మీరు జనరిక్ తీసుకోండి బట్ ఫాలో అప్లు ఉండండి. అంటే నాకు ఏంటంటే నాకు మీరు షుగర్స్ చెక్ చేసుకోండి, కుదిరితే ఇంటి దగ్గర కానీ నా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, విల్ కంటిన్యూ, నో ఇష్యూస్. లేదంటే వీ విల్ సీ ఎనీ అదర్ ఆల్టర్నేట్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ us, వీ విల్ సీ దట్ వే. ఓకే రైట్ సార్. అంటే షుగర్ అనేది కనుక ఒక్కసారి వచ్చింది అంటే ఫాలోడ్ బై వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి సార్? ఏమేమి రావచ్చు అంటే నెగ్లెక్ట్ చేస్తే? ఫోర్ ప్రాబ్లమ్స్ సార్, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి కంట్రోల్ చేయకపోతే ఇంకోటి ఇన్ఎవిటబుల్గా వస్తుంది. ఈ 4 కూడా ఒకటే కారణం వల్ల వచ్చేవి. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కటి ముందు బయటపడుతుంది అంతే. ఒకరికి షుగర్ ముందు బయటపడుతుంది, ఒకరికి బీపీ ముందు బయటపడుతుంది, కొలెస్ట్రాల్ ఒకరికి ముందు బయటపడుతుంది, ఒబేసిటీ ముందు బయటపడుతుంది. ఈ 4 కూడా అంటే నియర్లీ సిమిలర్ ప్రాసెస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. సో మీరు కనుక ఒక ప్రాబ్లం వచ్చినాక లైఫ్ స్టైల్ చేంజెస్ చేయలేదనుకోండి, ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు 4 ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి: బీపీ, కొలెస్ట్రాల్, ఒబేసిటీ అండ్ హైపర్ టెన్షన్, హై బ్లడ్ ప్రెషర్. నేను ఒబేస్ ఉన్నాను సార్. ఇప్పుడు యూఆర్ ఎట్ హై అంటే ఏదో 4 ఏ ఒక్కటి ఉన్నా మిగతా 3కి హై రిస్క్ ఉన్నట్టే. మీరు ఒబేస్ ఉన్నారంటే కొలెస్ట్రాల్కి రిస్క్ ఉన్నట్టే, బీపీకి రిస్క్ ఉన్నట్టే, షుగర్కి రిస్క్ ఉన్నట్టే. కానీ ఈ 4కి టాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. హౌ డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన లైఫ్ స్టైల్, మన డైట్ ఎట్లా రోల్ చేస్తారు. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మన ఇండియన్ లైఫ్ స్టైల్ మనం ఎన్నో 100 ఏళ్ళ నుంచి తింటున్నాం కదా సార్, మన పూర్వీకులు అందరూ బాగున్నారు, మరి ఇప్పుడు ఎందుకు మనం డయాబెటీస్ క్యాపిటల్ అవుతున్నాం అని. సో దట్ ఆన్సర్ ఈజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మ్యాచ్ చేయాలి. మన పూర్వీకులు రోజుకి 8 గంటలు వ్యవసాయం చేస్తే మనం ఏసీ రూమ్లలో రాత్రి 6కి వచ్చేవాళ్ళు. అంటే 6 దాకా వచ్చి తర్వాత ఫిజికల్ వర్క్ ఉంటుండే వాళ్ళకి. మనం ఇంటికి వస్తే ఇంట్లోకి వచ్చినాక వాషింగ్ మెషిన్ ఉంటుంది, డిష్ వాషర్ ఉంటుంది, టీవీ ఉంటుంది. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ కంఫర్ట్. సో ఏంటంటే మనము ఖర్చు పెట్టట్లేం, అంటే మనం తిన్న ఫుడ్ని ఖర్చు పెట్టట్లేం. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్, అంటే మీరు తినే ఫుడ్ ఎక్కువ మీరు ఖర్చు పెట్టే తక్కువైంది అనుకుంటే డిస్పారిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు వస్తుంది ఆ ప్రాబ్లం. సో యాజ్ వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఓవర్ కన్జంప్షన్, డైట్ నన్ను చాలా మంది అడుగుతారు, సార్ డైట్ అంటే ఏంటిది? డైట్ నేను తక్కువ తింటాను, నేను జ్యూసెస్ తాగుతాను, తక్కువ తిన్నా అయినా నాకు కంట్రోల్ అవ్వట్లేదు. మీరు తక్కువ తింటున్నారా జ్యూసెస్ తాగుతున్నా ఇంపార్టెంట్ కాదు, మీ ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ చేయాలి. మీ హైట్ ఎంత ఉంది, మీ వెయిట్ ఎంత ఉంది, మీ బిఎంఐ ఎంత ఉంది, మీ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఉంది, అంటే రోజుకి ఎంత 5,000 అడుగులు నడుస్తున్నారా, 10,000 అడుగులు నడుస్తున్నారా, 15,000 నడుస్తున్నారా, అంటే ఎంత జిమ్ చేస్తున్నారా, వర్కౌట్ చేస్తున్నారా, ఫిజికల్ వర్క్ ఉందా, అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి దేర్ ఆర్ వెరీ చాలా మంచి యాప్స్ కానివ్వండి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మనకి ఎంత క్యాలరీస్ కావాలని మనకు తెలిసిపోతుంది. వీ హ్యావ్ టు మ్యాచ్ దట్. మనం ఇప్పుడు ఎందుకంటే మనం అవుట్పుట్ని పెంచలేకపోతున్నాం కాబట్టి ఇన్పుట్ని తగ్గాలి.
వి మ్యాచ్ ద బోత్. అంటే ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ అయినాయి అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం రాదు. ప్రాపర్ ఫుడ్ ఈజ్ సర్వరోగ అనివారిణి, అచ్చా ఇంప్రాపర్ ఫుడ్ ఈజ్ సర్వరోగ నివాది అనివార్యం. ఓకే, వండర్ఫుల్గా చెప్పారు గురు. అయితే ఈ ఫుడ్ వచ్చేసరికి బోల్డ్ అన్ని మిత్స్, బోల్డ్ అన్ని అపోహలు. అంటే ఇది తిందామని కొందరు చెప్తారు, అది తినమని. నిన్ననే ఒక వీడియో తీసా, మీకు షుగర్ ఉందా అన్ని ఫ్రూట్స్ తినేసేయండి, అన్ని షుగర్ వస్తువులు తినేయండి, ఏం పర్వాలేదు అంటున్నాడు. అంటే సరే, ఇప్పుడు ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ డాక్టర్. Yes. సో నేను మాట్లాడాలంటే నాకు ఎవిడెన్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఐ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో ఐ హ్యావ్ టు స్పీక్ ద ఎవిడెన్స్. అంటే చాలా మంది, కొంతమంది నమ్ముతారు, కొంతమంది వాళ్ళ ప్రాక్టికల్ ఎవిడెన్స్ చూస్తారు. కానీ నేను అట్లా ఐ కాంట్ టాక్ లైక్ దట్. నేను మాట్లాడాలంటే ఎంతో కొంత, అంటే నాకు ఒక 10 ఏళ్ళు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఉండాలా, లేదు అంటే మేము ఒక కమ్యూనిటీ అందరం కలిసి ఒక స్టడీ చేసి, మేము ఒక 10 మంది డాక్టర్లను కలిసి అందరము దాన్ని అప్రూవ్ చేస్తే దాన్ని నేను మాట్లాడాలనుకుంటుంది. వీ కాంట్ జస్ట్ అంటే. సో వాట్ ఐ టెల్ ఈజ్, కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫుడ్లో 3 మేజర్ కంపోనెంట్స్ ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్. ఈ 3 కూడా ప్రాపర్ క్వాంటిటీలో తీసుకుంటే అవి దే ఆర్ నీడెడ్ ఫర్ బాడీ సర్వైవల్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి, ప్రోటీన్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. సో దాంట్లో ఇంకోటి ఏమవుతుందంటే ఆ కార్బోహైడ్రేట్స్ కూడా మనం ప్రాసెస్డ్ ఫుడ్ తింటాం. ప్రాసెస్డ్ ఫుడ్ ఏమవుతుందంటే దాంట్లో సాల్ట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది కంటెంట్. సో వెన్ ఎవర్ వీ ఈట్ మోర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, మన స్టమక్ అనేది తొందరగా డైజెస్ట్ చేసేస్తుంది. వెన్ ఎవర్ స్టమక్ డైజెస్ట్ ఇట్ ఫాస్ట్, అంటే స్టమక్ ఏంటంటే సెమీ సాలిడ్ ఫుడ్ని తీసుకొని దాన్ని లిక్విడ్ ఫామ్లోకి తీసి చిన్న పేగులోకి పంపించేస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ దాన్ని ఈజీగా డైజెస్ట్ చేసి తొందరగా క్లియర్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఫుడ్ చిన్న పేగులోకి వస్తుందో, చిన్న పేగు ఒకటే పని, వచ్చిన ఫుడ్ అంతా అబ్జర్వ్ చేసుకోవడం. సో మీరు కనుక లిక్విడ్స్ కానివ్వండి, ఈజీలీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకున్నారు అనుకోండి, తొందరగా చిన్న పేగులోకి వచ్చేస్తుంది. స్టమక్ ఖాళీ అయినాక మనకు ఆకలి అవుతుంది, చిన్న పేగు దాన్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లోకి అంతా పుష్ చేస్తుంది. సో బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే, నేను చెప్తున్నాను చూడండి, మీరు ఆ ఫ్రూట్ షేక్స్, ఈ జ్యూసెస్, ఆ పౌడర్లు, ఈ పౌడర్లు, ఆ కంపెనీ ఏవి కొనాల్సిన అవసరం లేదు. యాడ్ ఫైబర్ టు యువర్ ఫుడ్. మీరు తినే కార్బోహైడ్రేట్స్కి ఫైబర్ యాడ్ చేయండి. బికాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మన స్టమక్కి డైజెస్ట్ చేయడానికి టైం పడుతుంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు డైజెస్ట్ ఫైబర్. సో వెన్ ఎవర్ వై బ్రౌన్ రైస్ ఈస్ గుడ్, వై వైట్ రైస్ ఈస్ నాట్ గుడ్, బికాస్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఫైబర్. బ్రౌన్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది, వైట్ రైస్తో సేమ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ మనం డాక్టర్స్ బ్రౌన్ రైస్ ఎందుకు తినమని చెప్తారు అంటే, ఫైబర్ ఉంటుంది బ్రౌన్ రైస్లో. సో ఫైబర్తో ఉన్న బ్రౌన్ రైస్ని డైజెస్ట్ చేయడానికి స్టమక్కి టైం పడుతుంది. సో మనకి ఆకలి అనేది లేట్గా అవుతుంది. మనకి కొంచెం పార్ట్స్ డైజెస్ట్ అవుతుంటుంది కాబట్టి కొంచెం చిన్న పేగులోకి వస్తుంటే, చిన్న పేగు కొంచెం అబ్జర్వ్ చేస్తుంటే షుగర్ స్పైక్ రాదు మనకి. సో యాడింగ్ ఫైబర్ టు యువర్ ఫుడ్ అండ్ హోల్ గ్రెయిన్స్. అండ్ ఫైబర్ ఎందులో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది మనకి ఫైబర్, మన హోల్ గ్రెయిన్స్లో ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, కొన్ని అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ 4 చెప్తారు: సీతాఫల్, సపోటా, మ్యాంగో, బనానా తినద్దని చెప్తారు. దట్ ఇస్ ద స్టాండర్డ్. ఎవరైనా అదే చెప్తారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డాక్టర్ టు టెల్ దట్? ఎందుకంటే వీటిలో షుగర్ ఫ్రక్టోజ్ కానివ్వండి, సుక్రోజ్ కానీ ఎక్కువ ఉంటుంది, అండ్ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు సపోటా చూడండి, ద ఫైబర్ కంటెంట్ వుడ్ బి లెస్ అండ్ ద షుగర్ కంటెంట్ ఈస్ మోర్. దానివల్ల ఏమవుతుందంటే తిన్నప్పుడు తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్పైక్ అనేది ర్యాపిడ్గా వస్తుంది. మళ్ళీ అదే మనం పొమగ్రెనేట్ కానివ్వండి, జామకాయ కానివ్వండి, లేకపోతే యాపిల్ కానివ్వండి, అంటే ఎందుకు అడ్వైజ్ చేస్తామంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి షుగర్ స్పైక్ అనేది రాదు మనకి. సో వెన్ ఎవర్ యు ఆర్ కన్స్యూమింగ్ ఫుడ్, మీరు ఏది మార్చకండి. మన పూర్వీకులు మనకి చాలా మంచి డైట్ ప్లాన్ ఇచ్చినారు. అంటే పప్పు విత్ చపాతీ కానివ్వండి, లేదా అన్నం విత్ పప్పు కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. దర్ ఇస్ గుడ్ డైట్, బట్ ద క్వాంటిటీ ఈస్ ఇంపార్టెంట్. నెవర్ చేంజ్ ఎనీథింగ్. వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారు ఏది మార్చకండి. అవర్ డైట్ ప్లాన్స్ ఆర్ పర్ఫెక్ట్. ద క్వాంటిటీ ఈస్ ద కల్ప్రిట్. ద క్వాంటిటీ యువర్ ఈటింగ్ ఇస్ ద కల్ప్రిట్. మీరు బనానా తినండి, రోజు మీడియం సైజ్ బనానా తినండి, 15 నిమిషాలు నడవండి. షుగర్ పేషెంట్ నేను చెప్తున్నాను, బనానా తినండి, ఈ 15 నిమిషాలు నడవండి, మీడియం సైజ్ బనానా నడవండి, ఏం కాదు. బికాస్ the quantity is the culprit. You take good amount of, correct amount of quantity, మీరు దాన్ని ఖర్చు పెట్టండి, ఏం కాదు, నో వరీస్. అంటే మనం ఇచ్చే డైట్ ప్లాన్స్లో వీ అడ్వైజ్ ఎప్పుడన్నా ఒకసారి వన్స్ ఇన్ a week, once in a blue moon, you can have a small medium banana. That is not the culprit. That thing attached with other things. And amount of intake అనేది quantity and quality. Quantity is the most important thing which we have to see in this generation. ఇప్పుడు తినేవాళ్ళు కొలుచుకొని తినాలి. అంటే ఇంకొక సామెత అంటే ఏంటంటే, కొలుచుకొని తింటే ఎక్కువ ఎండ్లు తింటావు, ఎక్కువ తింటావు. కొలుచుకోకుండా తిన్నాం అనుకో, తక్కువ ఎండ్లు తింటావు, తక్కువ తింటావు. ఓకే, అయితే దానికి కూడా అవి పెట్టుకోవాలి, మెజరింగ్ కప్స్ పెట్టుకోవాలి. మెజరింగ్ కప్ సింపుల్ దొరుకుతుంది సార్. మెజరింగ్ కప్ అంటే 250 ml, 225 to 250 మెజరింగ్ కప్స్ దొరుకుతాయి. మీకు డైట్ ప్లాన్స్ ఇచ్చేస్తారు. అంటే దట్స్ అవైలబుల్ ర్యాంపెంట్. అంటే మీకు మనకి ఏంటంటే వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు డైట్ ప్లాన్ కొట్టండి, మీకు గూగుల్ మీకు వచ్చేస్తుంది. డైట్ ప్లాన్స్ మీకు దొరకడం అంటే ప్రాబ్లం లేదు, మీరు వెతకట్లేరు అంతే.
అచ్చా అంటే అచ్చా. వీఆర్ అంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ తప్పనండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంటే అంతే ఇట్లా కదా. ఇంటేక్ అవుట్కి అవును, మ్యాచ్ చేయాలా, అవును, అవును. మనకి క్యాలరీస్ ఎంత కావాలో అంతే తీసుకోవాలని తెలియదు. ఇప్పుడు బిఎంఐ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, మన క్యాలరీ క్యాలిక్యులేటర్స్ యాప్స్ ఉన్నాయి, ఎన్నో యాప్స్ ఉన్నాయి. మీరు గూగుల్ కొడితే క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కుప్పలు, కొట్టండి, అవును, అవును. వచ్చేస్తుంది మంచి మంచి అంటే వెస్టర్న్ యూనివర్సిటీ పెద్ద పెద్ద వచ్చేస్తాయి. వాడు ఒక అప్రాక్సిమేట్ నెంబర్ చెప్తాడు, మీరు ఎంతసేపు బాక్స్ అన్ని ఎంటర్ చేసినారు అనుకోండి, 1400 కిలో క్యాలరీస్, 1500 కిలో క్యాలరీస్, వాడు చెప్పేసాను ఇన్ఫర్మేషన్. అదే ఇన్ఫర్మేషన్ పక్క ట్యాబ్లో పోయి కొట్టండి, 600 కిలో క్యాలరీ డైట్, ఇండియన్ డైట్, సౌత్ ఇండియన్ కొట్టానుకో మనకు అన్ని ఇడ్లీ ఉప్మాలతో ఎంత తినాలో అన్నీ వచ్చేస్తాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే దట్ గైడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్, ఐ థింక్. ప్రాబ్లీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇస్తున్నాము. ఎస్, ఇవ్వాలి, అందుకోసమే మీరు ఇవ్వాలి. రైట్ సార్. అంటే కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి? వన్స్ మనకు డయాబెటీస్ వచ్చాక చెప్పినా వినరు చాలాసార్లు చాలామంది. సో కొందరు తెలియక చేస్తారు, కొందరు తెలిసి కూడా చేస్తారు. ఏంటి ఆ కామన్ మిస్టేక్స్? నేను చూసి అంటే నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను Yeah. చూసిన మోస్ట్ కామన్ మిస్టేక్ ఏంటిదంటే డ్రింకింగ్ జ్యూసెస్, ఎస్పెషల్లీ కాకరకాయ జ్యూస్ అను, పుట్లకాయ అవును. జ్యూస్ ఏదో జ్యూసెస్ అవుతారు. తాకూడదా? వాటి నేను అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద సైన్స్, యూ టేక్ ఎ డిసిషన్. ఓకే. ఏమవుతుందంటే వెన్ ఎవర్ నో మీరు చెప్తే వింటాం మేము, ఇక మళ్ళీ decision తీసుకోవడం లేదు. అంటే మై మెయిన్ మోటివ్ ఈజ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి, Right, ఎడ్యుకేట్ దెమ్, దే హ్యావ్ టు టేక్ ద డిసిషన్. మనం అంటే ఎంత ఫోర్స్ చేసినా అది కొన్నోళ్ళకి పోతుంది. ఓకే, వెన్ దే చేంజ్ ఫ్రమ్ దెమ్ సెల్స్ దట్ విల్ స్టే విత్ దెమ్ లాంగ్ టర్మ్. కరెక్ట్. సో వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ అవాయిడింగ్ జ్యూసెస్, ఇది ఒకటి చెప్తాం. ఏముందంటే స్టమక్ హ్యాస్ ద వర్క్ ఆఫ్ ఎ గ్రైండర్. మన స్టమక్ ఉందా, దాన్ని గ్రైండర్ పని. అవును. ఆ గ్రైండర్ పని మీరు బయట చేసేస్తున్నారు అనుకోండి, స్టమక్ వర్క్ ఉండదు కదా. దానికి పనే ఉండదు. ఇంకోటి ఏమైందంటే ఇంకా మనకి ఇంకో బాధాకర విషయం ఏంటంటే మనం గ్రైండ్ చేసిన తర్వాత ఫైబర్ అంతా సపరేట్ చేస్తాం, అవును. తీసి మొత్తం గంట కేవలం షుగర్ తో. అవును. దట్ ఈస్ ద కల్ప్రిట్. నెవర్ డూ. మళ్ళీ దానిలో షుగర్ యాడ్ షుగర్ యాడ్ చేసుకుంటారు. చేసుకుంటాం. ఐ హావ్ సీన్ పేషెంట్స్, సార్ మేము వెయిట్ లాస్ చేస్తున్నాం సార్, స్మూతీస్ తాగుతున్నాం సార్, బరువు తగ్గుతున్నాం అంటారు. బాబు నువ్వు స్మూతీ అంటే మొత్తం అంతా గ్రైండ్ చేస్తున్నావు, కదా. అంతా షుగర్ వేస్తావు, షుగర్ వేయకపోయినా ఏదో స్వీట్ అని బెల్లం అనో ఏదో వేస్తావు, మీరు తాగిన తర్వాత అది హాఫ్ అన్ అవర్లో స్టమక్ నుంచి క్లియర్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఆకలితే ఏదో ఒకటి తింటావు, నీకు తెలియకుండా తింటావు. దెన్ ఏముంది, క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి కదా, దెన్ ఆబ్వియస్లీ యూ వోంట్ లూజ్ వెయిట్. సో మీరు కాకరకాయ తినాలనుకుంటున్నారా, ఉడకబెట్టుకోండి, ఇంత కారం వేసుకోండి, కర్రీ వేసుకొని తినండి ఎంతనన్నా. నెవర్ మేక్ ఎ జ్యూస్. నమ్ములకు కావాలంటే మంచిగా కడుక్కొని ఖచ్చితంగా తినండి, బట్ నెవర్ మేక్ ఎ. ఎందుకంటే మీ స్టమక్ చేయాల్సిన పనిని మీరు గ్రైండర్కి ఇచ్చారనుకోండి, ఆ స్టమక్ వరకు బైపాస్ అయ్యి చిన్న వేలు వచ్చినాక అంత అబ్జర్వ్ అవుతుంది. అండ్ వెన్ ఎవర్ ద స్టమక్ ఈజ్ ఫుల్ యూ వుడ్ ఫీల్, అంటే మీకు అపటైట్ అనేది స్టమక్ డిసైడ్ చేస్తుంది. స్టమక్ ఎంటీ అయిందనుకోండి మీకు ఆకలి అవుతుంది, స్టమక్ ఫుల్ ఉంటే మీకు ఆకలి అవ్వదు, అంటే మెజారిటీ ఆఫ్ కేసెస్. సో స్టమక్ని మనం ఎట్లా ఫుల్ చేస్తాము, ఎక్కువ క్వాంటిటీ అంటే ఎక్కువసేపు ఫైబర్ ఉందనుకోండి, ఆ ఫైబర్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది, అది వెళ్ళిపోదు. సో స్టమక్ వుడ్ బి ఫుల్, యూ వోంట్ బి ఫీలింగ్ హంగ్రీ. చాలా మంది చెప్తారు సార్ 2 ముద్దలు బ్రౌన్ రైస్ తిన్నాను సార్, పొద్దుందని ఇప్పటిదాకా అరగలేదు సార్ అంటారు. అందుకే కదా బ్రౌన్ రైస్ తినవాలేదు. అంటే మిమ్మల్ని బ్రౌన్ రైస్ తినమన్నది కూడా అందుకే, మీరు ఒక 2 ముద్దలు తింటే మీకు అరగదు, అది చాలా ఎక్కువసేపు కడుపు అది ఉంటుందని. ఓకే, రైట్ సార్. కంటి చూపు కూడా పోతుందా షుగర్ వస్తే? ఎవ్రీ సింగిల్ ఆర్గన్ సార్, మీరు జుట్టు నుంచి స్టార్ట్ చేస్తే కింద గోర్ల దాకా హెయిర్ ఫాల్ అవుతుంది, క్యాటరాక్ట్ వస్తుంది, వెనక ఐస్లోనే 3 to 4 ప్రాబ్లమ్స్, ముందు పొర రావడము, వెనక రెటినా డిటాచ్ అవ్వడం, బ్లీడ్ అవ్వడము, పళ్ళు ఊడిపోవడం. అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి మ్యాక్సిమం అంటే మీరు అంటే ఒక డెంటిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు అనుకుంటారు, చిన్నపిల్లలు వెళ్తారు అనుకుంటారు కదా, లేదు, డయాబెటిక్ పేషెంట్స్ వెళ్తారు. ద హైయెస్ట్ ఓపీ ఫర్ డెంటల్ పేషెంట్స్ ఈజ్ నౌ డయాబెటీస్. అంటే ఫస్ట్ పిల్లలు ఉండొచ్చు, డయాబెటీస్ అంటే పెరియాడెంటైటిస్ అంటారు, అంటే పళ్ళు చుట్టూ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో కళ్ళు డ్యామేజ్ అవుతాయి, పళ్ళు డ్యామేజ్ అవుతాయి, బ్రెయిన్లో పక్షవాతం వస్తుంది, థైరాయిడ్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూ నేమ్ ఎన్ ఆర్గన్. ఒక్కసారి ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, తను అందరు డాక్టర్లకి ఫీజు కట్టడం తప్పించి ఏముండదు. ఒక జనరల్ ఫిజిషియన్కి కట్టాలి, ఆఫ్థల్మాలజిస్ట్ కట్టి, ఈఎన్టీ వాళ్ళు కట్టాలంటే హీ విల్ బి ఫీడింగ్ ఎవ్రీ అదర్ స్పెషాలిటీ. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే, క్యూర్ కోసం మీరు 10 మంది దగ్గర తిరిగేదానికన్నా మీరు ముందే మీరు డైట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ ఇట్. అండ్ ఇట్స్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్ సార్. ఇదేమి అంటే వీరే అట్లా అదే అంటున్నా, కొంచెం మీరు జాగ్రత్త తీసుకుంటే దట్స్ 100% ప్రివెంటబుల్. ఎస్పెషల్లీ పేరెంట్స్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, 50 years డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు జాగ్రత్త ఉండాలి. అంటే 25 years నుంచే మీరు ఆ మైండ్లో పెట్టుకోవాలి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఆ ఏజ్లో ఇంకా వర్క్ చేసిన వాళ్ళు, అంటే మనంతా కూడా సుఖాలు వాళ్ళ లేకుండా వాళ్ళకే వచ్చిందంటే మీరు ఎప్పుడు అంటే ఎస్పెషల్లీ 25, 30, 35 years ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ కనుక ఎంగేజ్ డయాబెటీస్ సఫర్ అవుతున్నారంటే మీరు ఇప్పటి నుంచి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాల్సిందే. డైట్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ కానీ, మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్, ఎంతో కొంత యూ ఇన్కార్పొరేట్ ఇంటూ ఇట్, యూ విల్ లీడ్ ఎ బెటర్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ. అండ్ ఇండియా ఈజ్ దట్ కంట్రీ వేర్ అంటే ఇప్పుడు మన పాపులేషన్ అంటే ఏంటంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది మనకి ఇప్పుడు. మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 10 years down the line, 15 years down వీళ్ళ మనందరం కూడా పెద్దవాళ్ళం అవుతాం. వీ హ్యావ్ టు స్టే హెల్తీ దేర్ ఆల్సో. అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ అంతా నేర్చుకున్న తర్వాత మనం ఇఫ్ వీ కాంట్ కంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దెన్ అంటే మనం మన దేశానికి కూడా మనం బాగుపడాలి, హెల్ప్ చేయాలంటే మనం మంచిగా ఉండాలి.
60 years దగ్గర రిటైర్ హెల్దీ ఉన్నారు అనుకోండి, దే కెన్ డూ మిరకిల్స్. ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఓపిక ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, దే కెన్ డూ మిరకిల్స్. అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంతే కదా, నిజం నిజం సార్, అంతే కదా. ఇప్పుడు నాకే అనిపిస్తుంటారే, ఇంత గెయిన్ చేసాం మనం, హెల్త్ బాగాలేకపోతే ఎట్లా. అంటే ఏంటంటే ఏ పర్సన్ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్ అంటిల్ హ్యాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. చాలా ప్రాబ్లమ్స్, ఎన్నెన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నట్టు, అంటిల్ హ్యాస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్. వెన్ దెర్ ఇస్ ఎ హెల్త్ ప్రాబ్లమ్, దెర్ ఇస్ ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్. ఏం డబ్బు కానివ్వండి, అది కానీ ఏం ఉండదు. సో మనకి అంటే ఫర్ అస్ టు గ్రో యాజ్ ఎ నేషన్ ఆల్సో, టుడేస్ పాపులేషన్ షుడ్ బి హెల్తీ సో దట్ దే కెన్ కాంట్రిబ్యూట్ టుమారో. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. పేషెంట్స్ చూస్తాం కదా. నిజం. రైట్, ఈ గర్భిణీ స్త్రీల్లో కూడా షుగర్ వస్తుంది, అది ఏంటి, తాత్కాలికమా కంటిన్యూ అవుతుందా? అది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం సార్. అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంచెం ఏదైనా జెనెటికల్ కాంపోనెంట్ ఉండాలి. అండ్ దెర్ ఆర్ స్టడీస్ విచ్ ఆర్ టెలింగ్ దట్, అంటే ఏం చెప్తున్నాయంటే ప్రెగ్నెన్సీ అప్పుడు కాన్పప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి దేర్ అట్ హై రిస్క్, అంటే నార్మల్ పాపులేషన్ కూడా దేర్ అట్ హై రిస్క్ టు డెవలప్ డయాబెటీస్. ఎందుకంటే వాళ్ళకి జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఇందాక డైట్ లెవెల్స్తో జెనెటిక్స్ అంటామో, వీళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా అంటే మంచి ప్రాపర్ కేర్ తీసుకున్నారు అనుకోండి, పోస్ట్ డెలివరీ దే కెన్ కంట్రోల్ ఇట్ యాజ్ ఎ పాపులేషన్. అంటే మనకి ఏంటంటే దేర్ అట్ హయ్యర్ రిస్క్, బట్ దే కెన్ డూ ఇఫ్ దే డూ గుడ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్. ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఒక 20-30 years వరకు వాళ్ళు టాబ్లెట్స్ వాడుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే, బట్ జెనెటిక్స్ ప్లే ఈక్వల్ ఇంపార్టెంట్ రోల్. సో ఇది జీడిఎం జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కొంచెం వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, వాళ్ళ జెనెటిక్స్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, రైట్. చిన్న పిల్లల్లో డయాబెటీస్ అదొక పెద్ద సమస్య మేము అనుకున్నాం. అంటే స్కూల్ స్థాయిలో ఏమన్నా జరగాల దీనికి సంబంధించి? మీరు అన్నదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం సార్. దట్ ఈస్ ప్యూర్లీ జెనెటిక్. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ ఎన్ ప్రాపర్ కాజ్ ఫర్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఏమనుకుంటే మనకి బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. అదేంటిదంటే దట్ ఈస్ ద వన్ ఆర్గన్ విచ్ ప్రొడ్యూసెస్ ఇన్సులిన్ ఫర్ అస్. అంటే మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఇన్సులిన్ అనేది షుగర్ని యూటిలైజ్ చేస్తుంది. సో ఏమంటే పెద్ద వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ మనం చూసిన దాంట్లో ఏమంటే బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. వేరేస్ చిన్నపిల్లలు ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే ఇన్సులిన్ ఉండదు వాళ్ళకి బాడీలో అసలు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్, వాళ్ళకి ఓన్లీ అండ్ ఓన్లీ ఇన్సులిన్, గివింగ్ ఇన్సులిన్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ దెమ్. ఇదేంటిదంటే ఇది వాళ్ళకి డైట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల రాదు సార్. దిస్ ఇస్ జెనెటిక్. అంటే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు బాగుంటారు, పిల్లలకి డయాబెటీస్ వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు టైప్ 1 డయాబెటిక్ ఉంటారు, పిల్లలకు రాదు. సో ఇదేంటంటే మనకి వీ డోంట్ నో హౌ ఇట్స్ హ్యాపెనింగ్. బట్ ఏంటంటే ఈ పిల్లల కోసం ఎస్పెషల్లీ ఇందాక నేను చెప్పాను చూడండి, అదే ఇందాక ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ అనేది, దట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ బట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అంటే దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్. పాకిస్తాన్ క్రికెటర్ ఉంటారు, వసీం అక్రమ్ అనుకుంటా, హీఈస్ హ్యావింగ్ టైప్ 1. అంటే నా పేషెంట్స్ చాలా మంది టైప్ 1 డయాబెటిక్ వస్తారు, వాళ్ళకి అదే ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న పిల్లలు ఉంటారు, 17 years 18 years పేరెంట్స్ ఉంటారు, బాగా టెన్షన్ పడుతుంది. ఒకటే చెప్తాను, పాకిస్తాన్ క్రికెటర్ ఉన్నారమ్మా, వసీం అక్రమ్ అనుకుంటా, హీ వాజ్ టైప్ 1 డయాబెటిస్ ఇన్ 6 or 7 years of age. 20 years of professional cricket ఆడిండు, ఈజ్ వెరీ హెల్తీ అండ్ ఈజ్ డూయింగ్ ఫైన్ నో. ఎందుకంటే హీ వాజ్ రెగ్యులర్ అండ్ డిసిప్లిన్ విత్ హిస్ ఇన్సులిన్ ఇంటెక్. మీరు ఇన్సులిన్ ప్రాపర్ టైంకి తీసుకుంటే యూ కెన్ అచీవ్ మిరకిల్స్. మీకు టైప్ 1 డయాబెటీస్, ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ ఆఫ్ టైం, టైప్ 1 డయాబెటీస్ వలన పిల్లలకి ఎటువంటి నష్టం జరగదు. దే టేక్ ఏ ప్రాపర్ కేర్, దే కెన్ లీడ్ ఎ కంప్లీట్లీ నార్మల్ లైఫ్ విత్ ప్రాపర్ నార్మల్ లైఫ్ స్పాన్. మీరు నేను ఎన్నేళ్ళు అయితే బతుకుతామో వాళ్ళు అంతే బతుకుతాం, బట్ దే నీడ్ డిసిప్లిన్ ఫర్ ఇట్. మనం ఏంటంటే సో వాళ్ళకి ఏంటంటే వీ ట్రైన్ దెమ్ దట్ వే. అంటే ఏది తినాలన్నా చూసుకొని తినడము, తినే ముందు ఇన్సులిన్ తీసుకోవడము, దాన్ని మ్యాచ్ చేసుకోవడము. బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ రావడం వల్ల వాళ్ళకి బర్డెన్ కూడా తగ్గింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం చూసుకుంటుంది, షుగర్ ఎంత ఉంది, ఇన్సులిన్ అంతా అదే చూసేసుకుంటుంది. సో దట్స్ ఎ బూన్ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేయని దానికి, లిటరలీ స్పీకింగ్, టైప్ 1 డయాబెటీస్ 100 years ago 1914 ఇన్సులిన్ కనుక్కున్నారు. సో ఆ టైంలో 1913, 1912 టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ డయాగ్నోస్ అనేది దట్ వాజ్ డెత్ సర్టిఫికేట్. అంటే టైప్ 1 డయాబెటీస్ అని డయాగ్నోస్ చనిపోవడం అంతే, వాళ్ళు దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్. 1914, 1915 అప్పుడు ఇన్సులిన్ కనుక్కున్న తర్వాత దెన్ వీ హ్యావ్ కమ్ దిస్ లాంగ్ వేర్ ద పర్సన్ కెన్ లీడ్ ఎ నియర్ నార్మల్ లైఫ్. సైన్స్ హస్ ప్రోగ్రెస్ సో మచ్. మీరు ఇప్పటి నుంచి ట్రీట్ చేస్తారు కదా చాలా సంవత్సరాల నుంచి, మీరు రివర్సల్ చేసిన పేషెంట్లు ఎవరన్నారా? రివర్సల్ అనేది డాక్టర్ చేతిలో లేదు. ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. మోటివేటెడ్ పీపుల్ క్యాన్ హ్యావ్ డయాబెటీస్ రివర్సల్ ఎట్ ఎ విఫ్ ఆఫ్ ద టైం. అంటే డయాబెటీస్ రివర్సల్ కోసం డాక్టర్గా చేసేది ఏం లేదు, వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. అంటే మనం ఏంటిదంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని, వాళ్ళ ఇన్పుట్ని అవుట్పుట్ని మ్యాచ్ చేయడం అంతే. వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఎంత ఉందని మ్యాచ్ చేయడం అంతే. ఏ పర్సన్ షుడ్ బి మోటివేటెడ్. ఐ హ్యావ్ డిడ్ మెనీ పీపుల్. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ఒక 50 మంది దాకా చేసి ఉండొచ్చు. బికాస్ వీ మోటివేట్ దెమ్ సో వెల్ దట్, అంటే వాళ్ళు అంటే అంటే ఎట్లా నేను ఒక నమ్ముతాను సార్, ఏంటిదంటే చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక 8 months 9 months పిల్లాడు ఉన్నాడు, తను నడవమంటే తను నడవలేడు.
మనం పట్టుకొని నడిపించాలి. Correct. మనం కొన్ని రోజులు పట్టుకొని నడిపించామన్న తర్వాత మన అవసరం లేదు, తను పరిగెడతాడు. Exactly. సో నేను ఈ డైట్ లైఫ్ స్టైల్ నేను అదే నమ్ముతాను. ఏంటంటే ఇనీషియల్ గైడింగ్ పార్ట్ మాత్రమే డాక్టర్ అవసరం. అంటే వాళ్ళకి ఒకసారి కొలుచుకొని తినడం అనేది మనం జాగ్రత్త, అంటే వాళ్ళకి ఇంట్లో దొరికే విషయాలు మనం అలవాటు చేసామనుకోండి, తర్వాత దే విల్ డూ మిరకిల్స్. Mm. అంటే ఇనీషియల్గా పట్టుకొని నడిపేయడం వరకే మన ఒక డాక్టర్గా నా బాధ్యత. తర్వాత దే విల్ రన్ ఆన్ దేర్ ఓన్. ఆ డైట్ కానీ లైఫ్ స్టైల్ వాళ్ళే చేసుకుంటారు. Okay. బట్ ద పేషెంట్ షుడ్ బి మోటివేటెడ్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. యూ హ్యావ్ టు బి మోటివేటెడ్. ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్. వాళ్ళ మాట వీళ్ళ మాట వినకుండా మంచి అంటే ప్రాపర్ డైట్ కానీ, అంటే ఇప్పుడు కొంతమంది డయాబెటిస్ వి ఫోకస్ ఆన్ డైట్ ఆల్సో. సో మళ్ళీ డయాబెటిక్ వాళ్ళని కానీ డైటీషియన్ కానీ ఎవరన్నా, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్. Okay. డయాబెటిస్ సరే డైటీషియన్ ఎవరైనా కలిసినట్టయితే కనుక ప్రాపర్ వాళ్ళని కలిస్తే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. అండ్ మీకు ఇంకో 5 సంవత్సరాలు టాబ్లెట్ లేకుండా మీరు బతకగలుగుతారు. నేను గ్యారంటీ ఇస్తాను. Wow. ఎందుకంటే దిస్ ఇస్ బికాస్ దిస్ సైన్స్ సార్. ఏం లేదు, అంతే అంటే మనం కదా. భూత వైద్యం చేయట్లేదు, అదే మంత్రాలు అదే వేయట్లేదు. అవును. మన ఇన్పుట్ అవుట్పుట్ మ్యాచ్ చేస్తున్నాము. వీఆర్ ఇంక్రీజింగ్ ఫిజికల్ యాక్టివిటీ, దట్ సఫిషియంట్. దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సార్ మీ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు అనుకోండి, అతన్ని రే బాబు ఎక్సర్సైజ్ చేసి మంచి ఫుడ్ తీసుకొని తగ్గించుకోమని చెప్తారా? అమ్మ దొరికాడు, ఒక 60 ఏళ్ళు వేసుకోవచ్చు వీడిని, మీకు ఒక 60 ఏళ్ళు మన పేషెంట్ అట్లా అలా చూస్తారా? ఒక సింపుల్ ఏం సార్, నాకు ఈ దేశంలో పేషెంట్లకి కొదవ లేదు. ఎస్ ఎందుకంటే సార్, క్యాపిటల్ ఆఫ్ అట్లా డయాబెటిస్. కదా సార్. ఎందుకంటే మనకు ఒక 10 years బ్యాక్ మన లైఫ్ 65 years ఉంటే ఇప్పుడు 69 to 74 years పెరిగింది. అవును. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత 70-80 అవుతుంది, 80 అవుతుంది. అది మన లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ నాకు ఒక పేషెంట్ నుంచి, అంటే నాకు పేషెంట్లు వస్తూనే ఉంటారు. అవును. అసలు నాకు అది వరి అవ్వాల్సిందే లేదు. అవును. వాట్ ఐఎమ్ వరీడ్ ఈజ్ లూజింగ్ ఎ పర్సన్ ఇట్ ఈస్ ప్రైమ్. అంటే ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ దట్ వన్. Oh, అంటే ఏంటంటే తను వర్క్ చేసే ఇయర్స్ని లూజ్ అవుతుండదు. దట్ ఈస్ మై మేజర్ కన్సర్న్. నాకు ఈయన వస్తూనే ఉంటారు సార్. ఆయననే ఇంకో 2-3 రోజులకు దగ్గుతూ వస్తాడు నా దగ్గరికి. దే విల్ కమ్. ఎందుకంటే మనిషికి ఏదో ప్రాబ్లం వస్తుంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రతి పర్సన్ అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనం డాక్టర్లు మొత్తంగా లెక్క పెడితే వేల మీద ఉంటాం మేము. అంతే కదా. అసలు అది వరియే లేదు అసలు. ఎవరో కొంతమంది అంటే ఆ లాంగ్ విజన్ లేని వాళ్ళు అట్లా చేస్తారు, వాళ్ళ ప్రాక్టీస్ పోగొట్టుకుంటారు. కానీ వీ హ్యావ్ నో వరీ అబౌట్ ఇట్. అదేలేండి, Patient అందుకే కదా మీరు ఇక్కడికి రావడానికి 10 రోజులు పట్టిందంటే. ఏ పేషెంట్ విల్ కమ్ టు ఏ గుడ్ డాక్టర్ ఎట్ వాట్ ఎవర్ డిస్టెన్స్ ఈ మే బి. నాకు అసలు మాకు అది వరియే లేదు. హూ ఆర్ జెన్యూన్ టు దర్ ప్రాక్టీస్, పేషెంట్స్ విల్ కమ్ అండ్ వెయిట్ ఫర్ దమ్. సో అతన్ని ఒక డబ్బుల సంచిలాగా కాకుండా మనిషిగానే చూస్తారు. అసలు అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే వీ ఈట్ దే బ్రెయిన్. డైట్ చేయాలి, డైట్ ప్లాన్ ఇస్తాం, ఈ డైట్ ప్లాన్ చేయండి, ఈ డైట్ ప్లాన్ చేయండి, మళ్ళీ పిలుస్తాం 5 days పిలుస్తాం, డైట్ ప్లాన్ చేస్తున్నారా లేదా అంటే ప్రాబ్లీ మై పేషెంట్స్ క్యాన్ గివ్ యూ దట్ టెస్ట్. అంటే నేను చెప్పాను ఆఫ్ కోర్స్. మై పేషెంట్స్ ఆర్ ద టెస్ట్ మనీ. బికాస్ నా దగ్గరకు పేషెంట్ వచ్చారంటే కంపల్సరీ వాళ్ళు ఇంకో ముగ్గురిని తీసుకొని వస్తారు కంపల్సరీ. బికాస్ దే లైక్ మై ట్రీట్మెంట్, దే లైక్ ద వే ఐ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. బికాస్ రాగానే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే సార్, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటాడు, నేను వాళ్ళకి డైట్ ప్లాన్ చేంజెస్ చెప్తాను, చేసుకోకుండా వస్తాడు. నేను అరుస్తే ఏమొస్తుంది? కరెక్ట్. నేను అరుస్తే ఇప్పుడు ఇంకోసారి రాడు. అంతే కదా. ఇప్పుడు నా మోటివేట్ ఏంటంటే ఆయనని అరవడం కాదు, అంటే అరవడం కాదు సార్, మీరు ప్రాపర్ గైడ్ చేస్తే రివర్స్ లో అయిపోయింది అనుకోండి, ఇంకోటి మీకు పేషెంట్ మిస్ అవుతాడుగా. కాదు సార్, కాదు. ఆయన ఇంకో 10 మందిని తీసుకొని వస్తాడు, ఆయన ఇంకో 15 మందిని తీసుకొని వస్తాడు. అసలు అది వరియే కాదు అసలు. నేను ఒక పేషెంట్ మంచిగా చేస్తే ఇంకో 10 మందిని తీసుకొని వస్తాడు. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ మీ. నాకు అది వరియే కాదు అసలు. నాకు ఒక భయం ఏంటంటే, నేను పేషెంట్ తిట్టే ఏమవుతుంది సార్ అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి పోయి తిట్లు తినాలని అనుకుంటారు. సో వీ షుడ్ బి ఎంపథెటిక్. అంటే ఒక పేషెంట్ మిస్ చేసినా కానివ్వండి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అట్లా కాదు సార్, అంటే వీ హ్యావ్ టు బి మోర్ కన్సర్నింగ్ టువర్డ్స్ దెమ్. సో దట్ అంటే వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంటుంది సార్. ఇప్పుడు 10 టాబ్లెట్ వేసుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుందా? ఎవరికి ఇష్టం ఉండదు. ఏంటంటే వాళ్ళకి అవ్వట్లేదు. ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టే ఉంటుంది. 10 టాబ్లెట్లు వేసుకోవాలా, మళ్ళీ దాని ముందు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాలి, నీళ్లు తాగాలి, దాంతో గ్యాస్ ప్రాబ్లమ్ సఫర్. ఎవరికి ఇష్టం ఉండదు. ఏంటిదంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ వర్క్ రిలేటెడ్ స్ట్రెస్తో, ఇంకేదో స్ట్రెస్తో, ఫైనాన్సెస్ ఏదో ఉంటుంది. నోబడీ వాంట్స్ టు కమ్ టు డాక్టర్. ఈవెన్ నేను ఇంకో డాక్టర్ దగ్గర వెళ్ళడానికి ఇష్టపడుతుంది, టాబ్లెట్స్ వాడాల్సి వస్తుంది. ఏంటంటే వీ హ్యావ్ టు బి మోర్ ఎంపథెటిక్ టువర్డ్స్ దట్ వన్. అంటే ఎందుకు మిస్ అవుతుంది, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అంటే మీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం అవుతుందా, మీరు ఎక్కువసేపు బయట తిరుగుతున్నారా, ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఉందా. అంటే యాజ్ అ డాక్టర్ ఐ ఫీల్ దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే అరవడం కాదు, అరవడం ఏముంది, ఎవరైనా చేస్తారు. ఇంట్లో పిల్లలు పేరెంట్స్ అరుస్తారు, మనం ఇంకెందుకు అంత ప్రొఫెషన్ అవుతుంది. వీ హ్యావ్ టు మోర్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ వాళ్ళు అడ్రస్ చేయలేకపోతున్నారు, దానికి మనం ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతాము. ఆన్ ద గో ఉంటారు. అంటే ఎక్కువసేపు కొంతమంది మార్కెటింగ్ ఏజెంట్స్ ఉంటారు, ఎక్కువసేపు రోడ్ ఉంటారు, లేదా బిజీ పొలిటీషియన్స్ ఉంటారు, బిజినెస్ రోడ్ మీద ఉంటారు. అంటే బయట వాళ్ళకి ఏం చేయలేరు. వాళ్ళకి ఏం చేస్తారంటే వాల్నట్స్ కానివ్వండి, అంటే ఆన్ ద గో తినేటివి, అంటే ఆల్మండ్స్ కానివ్వండి, ఒక 5 అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నారా, సో కొంచెం బ్రేక్ఫాస్ట్ కొంచెం తొందర చేసి బ్రేక్ఫాస్ట్ స్నాక్ కొంచెం మంచిగా ఏదైనా న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. అంటే దట్ ఈస్ పేషెంట్ టు బి. అంటే వీ హ్యావ్ టు బి డిటర్మైన్డ్ టు డూ దట్ వన్. అంతే సార్. మీ ఇంటికి వెళ్ళాక దిష్టి తీసుకోరా, ఇంత బాగా చెప్తున్నారు అసలు చిన్న వయసులో. సో స్వీట్, వండర్ఫుల్ సార్. సో సార్,
ప్రభుత్వాలు ఏం చేయలేవు అంటే ఒక క్యాపిటల్ ఆఫ్ ఒక వ్యాధికి ఇంత పెద్ద సంఖ్యలో పేషెంట్లు అవుతుంటే గవర్నమెంట్ రోల్ ఏంటి అసలు ఏం చేయలేకపోతుందో ఏం చేయదా సార్ చేస్తాం సార్ అంటే వీ హ్యావ్ టు నెవర్ బ్లేమ్ ద గవర్నమెంట్ బికాస్ Okay. గవర్నమెంట్ కూడా ఎంతమందికి అని చేస్తాం సార్ ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లు అందరికీ చేయలేం కదా. Yeah. సో గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్టివిటీస్ అంటే దేర్ షుడ్ బి సమ్ పాలసీస్ కదా అట్లీస్ట్ ఉన్నాయి కానీ సార్ బట్ ఫర్ దెమ్ టు రీచ్ ద కామన్ అంటే ఎండ్ వరకు సార్ టైం పడుతుంది ఎందుకంటే వీఆర్ ఏ లిమిటెడ్ రిసోర్స్ కంట్రీ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే మనకున్న రిసోర్సెస్ లిమిటెడ్. సో దాంట్లో అంటే అది కొంచెం ఎంతో కొంత ఒక 5% ఇటు అది కొంచెం అట్రిషన్ పోతుంది అటు పోతుంది. సో ఏంటంటే అది కామన్ మ్యాన్కి రీచ్ అవ్వడానికి కొంచెం ఇప్పుడు వీ హ్యావ్ డిడ్ సమ్ గుడ్ నెంబర్స్ మెటర్నల్ మార్టాలిటీ చూడండి ఫీటల్ మార్టాలిటీ వీ డిడ్ గుడ్ నెంబర్స్ అంటే వీఆర్ ఆన్ పర్ బికాస్ ఎందుకంటే ఎవ్రీథింగ్ టేక్స్ సమ్ టైమ్ బికాస్ ఒక కంట్రీని మనము చూడాలంటే అవర్ మెటర్నల్ మార్టాలిటీ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్ అంటారు. సో వీ హ్యావ్ వర్క్ సో హార్డ్ టు రెడ్యూస్ ద నెంబర్స్ అంటే మనకు ఒక 30 years 40 years నుంచి వీ హ్యావ్ డిడ్ డ్రాస్టిక్ నెంబర్స్. సో గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ దట్ వన్ బట్ ఏంటంటే యాజ్ ఎ లిమిటెడ్ రిసోర్స్ కంట్రీ as a doctors, as a community people, as the people who are influencing, we have to be more contributing to the society. Okay. గవర్నమెంట్ can't do everything సార్. గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్స్ పెడతాం ఒక జిల్లాకు హాస్పిటల్ ఉన్నా సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను చెప్తే ఇప్పుడు నేను అంటే యాజ్ అ వర్క్ ఇన్ ఉస్మానియా మనకు ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 30 అయినాయి. ఇప్పుడు కూడా ఉస్మానియా ఫ్లో తగ్గదు ఎందుకంటే అవి ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడికి వస్తారు బికాస్ దట్ ఈస్ ద పాపులేషన్ వీఆర్ ఇన్ అంటే వీఆర్ ఇన్ లిమిటెడ్ రిసోర్సెస్. సో నెవర్ బ్లేమ్ అదర్స్, వీ డూ వాట్ వీ కెన్ డూ అంతే. ఓకే సార్ రైట్. మీరేం తింటారు సార్? మీరేం తింటారో తెలిస్తే మేము అదే తింటాం. ఐ హావ్ బీన్ ఈటింగ్ బ్రౌన్ రైస్ ఫ్రమ్ ఓవర్ ద పాస్ట్ 10 years. నేను వెన్ ఐ వాజ్ అంటే 20 years ఉన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు చేంజ్ చేసిండే. మై ఫాదర్ అండ్ మదర్ నాన్ డయాబెటిక్ నాట్ బట్ వాళ్ళని కొంచెం ముందు జాగ్రత్త కోసం దే స్టార్టెడ్. నేను ఒక 10 years నుంచి మీటింగ్ బ్రౌన్ రైస్ ఓన్లీ ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ అంటే సింగిల్ పాలిష్ అట్లా సింగిల్ పాలిష్ దంపుడు బియ్యం అంటే సింగిల్ దంపుడు బియ్యం కానీ సింగిల్ పాలిష్ అవి తింటా. ఓ 10 years నుంచి తింటాను. నీసలో కొంచెం కష్టం అనిపించేది బట్ తర్వాత ఏంటది ఇంకా ఏదో ఒకటి దాంట్లో బీన్స్ వేసుకోను క్యారెట్స్ వేసుకొని ఉడకబెట్టుకొని ఏదో చేసుకొని తినేసాను అంతే. అంతే ఉడకబెట్టుకొని తినేస్తారా? అంతే అదే మన నార్మల్ అన్నంలా అనుకోండి అంటే ఇంత అన్నం ఉంటే ఇంత కూర ఉండాలి. వన్ మోర్ టెక్నిక్ సార్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ద ఈజియస్ట్ మెథడ్ ఈస్ 9 inch ప్లేట్ మెథడ్ అంటాం. అంటే మనం తినే ప్లేట్ అప్రాక్సిమేట్లీ 9 inches ఉంటుంది సార్. మనం తినే ఫుడ్ ప్లేట్ 9 inches అయినా 12 inches అయినా ఉంటుంది. అందులో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్, కూరగాయలు. హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్. ఇంకొక హాఫ్ మిగిలిపోయింది కదా కుక్కుడు వెజిటేబుల్స్ నార్మల్ మన ఇంట్లో మనం తినే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్. ఇంకొక హాఫ్ ఉంటుందా ఆ హాఫ్లో హాఫ్ మాత్రమే అన్నం కానీ చపాతీ కానీ ఉండాలి. ఇంకొక హాఫ్ ప్రోటీన్ ఉండాలి. అంటే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్ చికెన్ ఏదన్నా కానివ్వండి చికెన్ కదా వెజిటేరియన్ అంటే చోలే కానివ్వండి లేకపోతే పల్లీలు కానివ్వండి వాల్నట్స్ కానీ ఏదన్నా ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ యాన్యువల్ ప్రోటీన్ ఈస్ కొంచెం బెటర్ అంటారు బట్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అంటే 9 inchesలో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్, 1/4 షుడ్ బి కార్బోహైడ్రేట్స్ అంటే మన చపాతీ కానీ ఇంకొక 1/4 షుడ్ బి ప్రోటీన్. మీరు ఇది ఫాలో అవ్వండి. దిస్ ఆల్సో హెల్ప్స్ యూ వెరీ లాట్. మనం ఏం చేస్తామంటే హాఫ్ ప్లేట్ అన్నం ఉంటుంది, పావు ప్లేట్ కూర ఉంటుంది, కొంచెం కూర. అంటే వీ డోంట్ నో హౌ దీస్ హ్యాబిట్స్ కేమ్ బట్ వీ హ్యావ్ టు రివర్స్ దట్ వన్. మీరు అంటే మన ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ నుంచి వెళ్ళిపోవాలి అంటే మనం తినే కూర క్వాంటిటీ డబల్ ఉండాల్సిందే. మనం తినే అన్నానికి కూర క్వాంటిటీ డబల్ ఉండాల్సిందే. దెన్ అంటే మీ ఫుడ్ వీక్లీ రొటీన్ ఉంటుందా మంత్లీ రొటీన్ ఉంటుందా? ఇప్పటికైతే అంత స్ట్రిక్ట్ ఏం పెట్టలేదు అంటే వీ డూ చీట్ మీల్స్. బయటికి వెళ్తుంటాం స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ అది తినడం ఇది తినడం అంటే అంటే కొంచెం స్ట్రెస్ఫుల్ ఉంటుంది కదా సార్. ఇంకా అంటే ఎంత మనం ఎంత చెప్పినా కానీ ఎక్కడో దగ్గర చీట్ మీల్ అవుతుంటుంది. సో వీ అండర్స్టాండ్ పేషెంట్స్ కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేసినాం సార్ నిన్న స్వీట్ తిన్నాం సార్ ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదు మనం కూడా మనుషులమే కదా సార్ ఎంత చేస్తాం. సో అయినంత వరకు చేసుకోవాలి బట్ ఇప్పటికైతే అంత స్ట్రిక్ట్ ఏం లేదు సార్. బట్ కొంచెం అయితే ఫుడ్ కాన్షియస్ అయితే ఉంటుంది సార్. అంటే వెన్ ఎవర్ అంటే వాట్ ఎవర్ వీఆర్ 3 పూటల్లో ఎలా మేనేజ్ చేస్తారు? నెవర్ 3 times a day అంటే నేను అట్లీస్ట్ 5 times a day. 5 times a day. బ్రేక్ ఎక్కువ సార్లు కొంచెం తినండి. బ్రేక్ఫాస్ట్ తక్కువ క్వాంటిటీ, బ్రేక్ఫాస్ట్ స్నాక్, లంచ్, ఆఫ్టర్నూన్ స్నాక్, డిన్నర్. ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ద గో అంటే ఒక 5 almonds 5 walnuts లేకపోతే ఈవినింగ్ ఒక యాపిల్ లేకపోతే ఒక సంతరం కోసం అంటే లేదంటే మనం అందరం అన్నిసార్లు తినలేం కాబట్టి ఆన్ ద గో ఫుడ్స్ అంటాం కొన్ని మజ్జిగ కానీ అట్లాంటివి ఏమైనా అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్ తగ్గించి స్నాక్స్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అందరికి అంత పాజిటివ్ నేను అన్నిసార్లు చెప్తున్నాను. నేను 3 to 4 days తిన్నా కానీ ఫర్ మీ అంటే ఇప్పుడు నేను ఉన్నాను సార్ ఐ వాజ్ అంటే వీఆర్ ఆల్ ఓవర్ వెయిట్ వెన్ ఎవర్ ఇన్ అవర్ పీజీ పీరియడ్స్ ఎగ్జామ్స్. బట్ ఫర్ మీ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద పేషెంట్స్ వీ హ్యావ్ టు లూజ్ వెయిట్ అంటే బికాస్ పేషెంట్ షుడ్ అంటే మనమే 90 kilos 100 kilos అని మనం చెప్తే ఏముందంటే వీళ్ళు పాటించట్లేదు కానీ మనకి చెప్తున్నారు అని ఉంటుంది. మనం పాటించి చెప్తే పేషెంట్స్ వుడ్ బి అంటే ఈవెన్ మరి అంటే సార్ కష్టపడ్డారు మనం కూడా అట్లే ఉండాలి. దట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ఇట్. సూపర్ సార్. సో ఫైనల్గా మా ప్రేక్షకులకి లేదా మా రాజధాని ప్రేక్షకులు ఏదైతే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
ఒక్కటే సలహా కావచ్చు, సూచన అంటే కావచ్చు. ఐఎమ్ నాట్ టూ ఎల్డర్లీ టు గివ్ ఎనీ, బట్ ఒక్కటి చెప్తాను సార్. అంటే మీరు ప్రాపర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్టార్ట్ చేయండి. అంటే మీరు డయాబెటీస్ వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచే స్టార్ట్ చేయండి. అంటే వి ఆల్ యాజ్ అంటే మనం ఒక దేశంలో వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ మెనీ ఫోల్డ్. అంటే మన ప్రొడక్టివిటీ కానివ్వండి, మన వర్క్ కానివ్వండి, మన అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మేక్ ష్యూర్ యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. అంటే ఎవరిని పడితే వాళ్ళని కాకుండా అదేలే, అవును. సర్టిఫైడ్ డైటీషియన్ కానివ్వండి, లేదా సర్టిఫైడ్ Okay. డాక్టర్స్ కానివ్వండి, ఓకే. టేక్ ఎనీ సపోర్ట్. స్మాల్ చేంజెస్ ఆర్ సఫిషియంట్. నేను ఇంకోటి ఏం చెప్తానంటే, నేను ఒక డైట్ చార్ట్ ఇచ్చాను అనుకో పేషెంట్కి, అంటే వాళ్ళు తూచా తప్పకుండా పాటించకపోయినా కానివ్వండి, ఇఫ్ అట్లీస్ట్. దే ఆర్ కాన్షియస్ అబౌట్ వాట్ దే ఆర్ ఈటింగ్, దే విల్ ఇంప్రూవ్. ఓకే. నాట్ టుమారో బట్ సమ్ డే. అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపటికి ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు, బట్ 3 నెలలకు 4 నెలలకు వెన్ ఎవర్ దే ఆర్ రిమైండెడ్ దట్ ఇంతే తినాలి అంటే దట్ విల్ హెల్ప్ ఇన్ లాంగ్ టర్మ్. ఏంటంటే గుడ్ ప్రాక్టీసెస్ అంటాం వీటిని. అంటే ఓకే. యూ ట్రై టు ఇన్కార్పొరేట్ గుడ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఇన్ఎవిటబుల్లీ. ఇవ్వాలి కాకపోయినా రేపటికైనా మీరు చూస్తారు ఆ రిజల్ట్స్ ఓకే. అండ్ యూ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ద మోస్ట్ ఎవరు బెనిఫిట్ అయితే మీరే బెనిఫిట్ అవుతారు. యూ ఇన్కార్పొరేట్ గుడ్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ మోస్ట్ బెనిఫిషియల్ టు యూ. అసలు ఈ కీటో డైట్ అవి అంటుంటారు కదా, అవి పనికొస్తాయా షుగర్ని కంట్రోల్ చేయడంలో? అంటే దే ప్లేడ్ రోల్ సార్. అంటే అచ్చా. కీటోన్ కానీ, బట్ ఏంటంటే మారుతున్న కాలంతో పాటు వీ డెవలప్ ఈవెన్ న్యూవర్ టెక్నిక్స్. ఓకే. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయింది, అవును. కీటో డైట్ అయిపోయింది, అవును. ఇప్పుడు లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్. నేను చెప్పాను చూడండి, ఎక్కువ సార్లు కొంచెం అవును. దిస్ ఇస్ ద లేటెస్ట్ వన్. ఇప్పుడు దీనికన్నా బెటర్ వస్తుందేమో, ఒక 2 years డౌన్ వస్తుంది, వచ్చేస్తుంది. బట్ అవును. ఇప్పటికీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము లో కార్బోహైడ్రేట్ హై ప్రోటీన్ డైట్. ఎందుకంటే వీ మ్యాచ్ ద క్యాలరీస్ అండ్ వీ విల్. అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, కీటో డైట్తో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమవుతుందంటే మన వాళ్ళు 16 hours 14 hours తినకుండా అవును. ఉంటారు. అవును. బ్రెయిన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఇప్పుడు మనం 16 గంటలు తినలేదు అనుకోండి, బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే, బ్రెయిన్ థింగ్స్ అరే వీడికి ఫుడ్ దొరకట్లేదు, వీడు స్టార్ అవుతున్నాడు, నేను ఉన్న ఫుడ్ అంతా దాచిపెట్టాలనుకుంటాను. సో ఏమవుతుందంటే బేసల్ మెటబాలిక్ రేట్ అని ఒకటి ఉంటుంది, బిఎంఆర్ అనేది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళందరికీ అంటే దిస్ ప్రూవెన్ మనం చెప్పేది. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన చాలా మందికి ఆ బిఎంఆర్ తగ్గుతుంది. సో వాట్ ఈస్ ద ట్రెండ్ అంటే, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తారు, ఒక 5 kilos తగ్గుతారు, స్లోగా తగ్గడం ఆగిపోతుంది, ఫ్లాట్ అవుతారు, ఇంకా బరువు తగ్గడం వదిలేస్తారు, వెయిట్ పెరుగుతుంది. అంటే మీరు అంతకుముందు తిన్న ఫుడ్ తింటేనే వెయిట్ పెరుగుతుంది, ఎందుకంటే యువర్ బిఎంఆర్ హెస్ కమ్ డౌన్. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేసరికి బ్రెయిన్ మన మెటబాలిక్ రేట్ తగ్గడం వల్ల మనం యూటిలైజ్ చేస్తే తగ్గుతుంది. సో అది దాని డిసడ్వాంటేజ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడమే లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్. ఏంటంటే వీ రెస్ట్రిక్ట్ ద క్యాలరీస్, వీ ఇంక్రీజ్ ద ప్రోటీన్. వై హై ప్రోటీన్ అంటే ఇండియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిసిట్. అంటే మనం ఏంటంటే మనం అంత మంచి ప్రోటీన్ తినాం కాబట్టి లెక్క పెట్టుకోండి. నాన్ వెజ్ తినాలి కాదు, వెజిటేరియన్ ప్రోటీన్ చాలా ఉన్నాయి. ఎంతో మంది బ్రాహ్మిన్స్ సార్ ఒకటి అంటారు సార్, అంటే నేను ఒక డాక్టర్ చెప్పారు, యానిమల్ ప్రోటీనే బెటర్, ఈ వెజిటేరియన్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది దట్స్ అంటారు. ట్రూత్. అంటే అది మనకంతా డౌట్ ఏం లేదు. Yes. బట్ అట్లా చెప్పి ఎంతో మంది వెజిటేరియన్స్ ఉన్నారు కదా, దే హ్యావ్ సమ్ ప్రోటీన్ ఫుడ్. Right. సో ఏంటంటే మీరు ప్రోటీన్ ఎక్కువ తినండి, ఏం కాదు. అంటే నాన్ వెజ్ ప్రోటీన్ తినే వాళ్ళు 100 grams అంటే 200 తినండి, ఏం కాదు. ఓకే. డివైడెడ్ పోర్షన్స్ తినండి, ఒకటేసారి తినలేదు, డివైడెడ్ పోర్షన్స్లో తినండి, ఏం కాదు. బట్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంది. అంటే యానిమల్ ప్రోటీన్ అంత ఎఫిషియెంట్ కాదు, బట్ వెజిటేరియన్ ప్రోటీన్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. వీ హ్యావ్ సీన్ ఎంతో మంది వెజిటేరియన్ బాడీ బిల్డర్స్ ఉన్నారు, ఎంతో మంది వీగన్ డైట్ ఆఫ్ కోర్స్, అవును. మోటివేషన్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఇవి మాకు రెగ్యులర్ కావాలి, అండ్ అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా మీరు మా స్టూడియోకి రావాలి సార్. వండర్ఫుల్ టాపిక్స్ చెప్పారు. Thank you, సో sir. థ్యాంక్ యూ. అంటే టాపిక్స్ అందరూ చెప్తారు, దాన్ని అర్థమయ్యేలాగా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్, అది మీరు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, డయాబెటీస్ వ్యాధి మీద ఒక అద్భుతమైన డాక్టర్ గారి ఎక్స్ప్లెనేషన్. మీకు ఏ సందేహం ఉన్నా ఆయన కాల్ చేయొచ్చు, హ్యాపీగా నెంబర్ ఇస్తున్నాను, ఆయనతో కాల్ చేసి మాట్లాడి మీ సమస్యను పరిష్కరించుకోండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. sir. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.